దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేతులెత్తి చెప్పాలి. అలసిపోతున్నారు మీరే, మరి చేతులు ఎత్తి తెలియదేంటి? మరొకసారి దేవుని నామాన్ని, నేను అన్నే ముందెత్తి అందరండి నాయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది వెరీ గుడ్. నేను గొప్పోడని చెప్తలేదు కానీ 365 రోజులు కూడా తిరిగితేనే ఉంటాను నేను. నిజంగా చెప్తాను. బల్లిపెట్టం ఎక్కి చాలాసార్లు నేను అయ్యగారికి ఫోన్ చేయలేదు కానీ చాలాసార్లు హైదరాబాద్ రావటం జరుగుతుంది. ఈ మధ్యన చాలా ప్రాంతాల్లో విరామం లేకుండా దేవుడు వాడుకుంటున్నాడు. ఆయన ఒక మాట చెప్పనా, వాడుకుంటే ఇంకా వాడుకుంటాడు, తేడా వస్తే వాడుకోడు దేవుడు. మనలో దేవునికి ఏముండాలంటే మంచితనం కనపడాలి. మనలో ఏం కనపడాలి? మంచితనం. ఆ మంచితనం ఏంటంటే నీతి. నీతి ఎవరిలో అయితే ఉంటుందో, అందుకని బైబిల్ ఉంటుంది కదా, నీతిమంతుల తల మీదకి చెప్పాలి కదా ఆశీర్వాదం వచ్చును. ఏంటండి? ఏమొస్తుందంట? ఎవరికి? ఎవడ కొడితే ఆడికి ఎవడో. ఆయన దృష్టికి ఎలా ఉండాలంట? చెప్పాలి అబ్బాయి. నీతిమంతులుగా ఉన్న వారికి దేవుడు ఆశీర్వదిస్తాడు ఆయన. బైబిల్లో చాలామంది ఉన్నారు. బైబిల్లో అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, చాలా భక్తులు ఉన్నారు, యోసేపు ఉన్నాడు. వారి మీదకి ఏమొచ్చింది? ఆశీర్వాదం. ఒక్కల తర్వాత కాదు, అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత యోసేపు, తరతరాలు ఈ ఆశీర్వాదం కొనసాగును గాక. చెప్పలేడియా? హల్లెలూయా. సర్లే, మరి ఈరోజు వర్తమానంలోకి వెళ్దాం. బైబిల్ తెచ్చుకున్నారా? ఊపుకుంటూ వచ్చేసావు. బైబిల్ తేవాలి. బైబిల్ ఉంటే ఎవరుంటారు మన ఇంట్లో? యేసే ఉంటాడు. దావీదు చక్కని వర్ణిస్తూ ఉంటాడు మాటలు. దేని గురించి? వాక్యాన్ని గురించి చాలా వివరిస్తూ ఉంటాడు. ఏమంటాడంటే, నీ వాక్యము నా పాదములకు చెప్పాలి, నా త్రోవకు వెలుగు. స్తోత్రం చెప్పండి. వాళ్ళిద్దరు ఎవరో కొట్టేసుకుంటారు చూడండి, అన్నదమ్ములు అనుకుంటారు. వాళ్ళిద్దరు చెత్త కొట్టేసుకుంటున్నారు. నాన్న ఎవరు? అలా అమ్మ నాన్న ఎవరమ్మా? అమ్మ పిలవండి అమ్మ. మీరు ఆయన ఇంకా చూద్దాం, నా ఇంకా చూస్తున్నారు మీరు. నాన్న అమ్మ దగ్గర వెళ్ళిపో, నువ్వు అమ్మ దగ్గర వెళ్ళిపో. జాను ఎవరో ఇందులో జాను నాన్న అమ్మ దగ్గరికి వెళ్ళిపో. ఎవరే పీకేసుకోకండి. ఆయన పీకేస్తాడు, నువ్వు పీకేస్తున్నావు. మంచిది. నీ వాక్యము నా పాదములకు నా త్రోవకు. మరలా అంటాడు, నీ వాక్యము జుంటే దారాల కంటే అతి మధురమైనది నీ వాక్యం. మరలా అంటాడు, దేవా నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. స్తోత్ర. ఏమి చేయకుండా చెప్పాలి అందరూ. దేవా నాలో పాపం అనే తలంపులు, మాలో ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, పాపం అనేది నాలో రాకుండా ఉండాలంటే నీ వాక్యము నా హృదయములో ఉంచు నాయనా. స్తోత్రం చెప్పండి. వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడు మనలో ఉంటే ఏ పాపము, ఏ తలపులు, ఏ ఆలోచనలు, ఏ గొడవ, బాధ ఏమీ రాదు. కాబట్టి ఎప్పుడైతే యేసే నీలో లేకపోతాడో అన్ని దొంగణాలు వచ్చేస్తాయి. ఏం లేకపోతే? యేసయ్య నీలో లేకపోతే, నీ హృదయంలో లేకపోతే, తలంపులు లేకపోతే, నీ మనసులో లేకపోతే, నీ ఆలోచనలు లేకపోతే, ఎవరు లేకపోతే? ఎవరు లేకపోతే? యేసయ్య లేకపోతే నీకు చాలా తలంపులు వచ్చేస్తాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరొక వాక్యాలను ధ్యానం చేద్దాం. చక్కగా ఆరాధన చేశారు.
ఈరోజు పాప బర్త్డే, హ్యాపీ బర్త్డే. దేవుని స్తోత్రం. నిజంగా ఎంత ముచ్చట వస్తుందో పిల్లలు చూస్తూ ఉంటే. నేను వచ్చినప్పుడు చిన్న పిల్లలు నాకంటే పొడికి అయిపోయారు. ఆనమలకి అట్లయిపోతున్నాను ఇప్పుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజంగా వాక్యం ఉంది కాదు, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు, ఇదే వాగ్దానం అండి ఇదే. హల్లెలూయా. మరి అయ్యగారు ఎంత ప్రార్థనా పరుడు నాకు తెలుసు. ఇవన్నీ ప్రార్థన ద్వారా కార్యక్రమాలు ఇవి. ఎవరు చేయగలనండి ఈ కార్యక్రమాలు? ఒక ప్రార్థనే కేవలం. ఎంత డబ్బున్నా ఇది లేకపోతే, ఏది లేకపోతే అలా చూస్తారు ఏంటంటే, ఎంత డబ్బున్నా ఎంతున్నా ఏముండాలి? డబ్బు వల్ల అయిపోతాం అనుకుంటున్నాం మనం. ఏమని చెప్పండి? డబ్బుతో పాటు ఏముండాలి? ప్రార్థన వరం కలిగి ఉండాలి మనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూద్దాం, దేవుని వాక్యానికి వెళ్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం. ఎక్కువ తీసేసి సౌండ్ పెట్టినాన్న. చదవండి అమ్మ. తిరుగుబాటు మానుపుటకును పాపము నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు. చాలు చాలు చాలు. ఈ 3 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ దానియేలు గ్రంథములో ప్రియులారా, ప్రభు కొన్ని మాటలు దానియేలు తన గురించి మాట్లాడాడు. ఏమన్నాడంటే, పాపము నివారణ చేయుటకు. చెప్పండి, చదవ మాట, మొదటి మాట. తిరుగుబాటు మానుపుటకు వచ్చి తిని. చాలు. ఏంటండి ఏ మాట? తిరుగుబాటు. ఏంటండి? తిరుగుబాటు మానుపుటకు వచ్చారు. ఈ దినాల్లో ఎక్కడ చూసినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ పల్లెటూరుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎక్కువగా కుటుంబంలో, గ్రామంలో, సంఘంలో ఏం జరుగుతుంది? అబ్బాయి నోరు తెరి చెప్పాలి నాకు. మీ అయ్యగారు మిమ్మల్ని ఏమనరు అంటారా? మీరు ఊ అన్నా అన్నా అసలు మాట్లాడిపోయినా చెప్పరేంటండి? ఏమనరు మిమ్మల్ని. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి గట్టిగా. మంది అలా కాదు, ఏకదంపుడు మేము. అది కాబట్టి మాట్లాడుతూనే ఉండాలి మనతో. అమ్మా ఏం చేయాలరా? మీరు చక్కగా ఉన్నారు, దయాపాప్తురాలా, నీకు శుభం అన్నట్టు చక్కగా ఉన్నారమ్మా. కాబట్టి మాటలు కూడా మాట్లాడాలి. ఏం చేయాలి? తెగపాడేసారు పాటలు, ఊపిరి వస్తలేదేంటి? స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అనేది మాట ఏంటంటే, వాక్యం నీ నోట నుంచి బయటికి, అది అంతేగాని నాకు ఏం అక్కర్లా. స్తోత్రం చెప్పండి. ఎక్కడ చూసినా ఏం జరుగుతుంది? తిరుగుబాటు. ఓ మాట్లాడిద్దని చెప్పండి, అది నిజమైతే ఎత్తడం, లేకపోతే అబద్ధం అయితే మానండి. కొంచెం ఎదరకుండమండి. అమ్మా కొంచెం ఎదరకుండండి. బాబు నేను పడతలేదు మీకు, చెప్పండి రా బాబు. సంఘ పెద్ద గారు ఎవరక్కడ ఉన్నారు? సంఘ పెద్ద అంటే స్త్రీలు ఉన్నారా సంఘ పెద్దలో? అమ్మా కొద్ది లేచిరండి రా. అయ్య అమ్మా లేచి కూర్చోండి రా. అది బట్టలు మాసిపోతాయి మరి. వెరీ గుడ్. ఏసీ నుంచి బయటికి వెళ్తలేదే, ఎలబుద్ధి అవుతలేదు. ఏసు రక్తం చేయి. హల్లెలూయా. ప్రతి ఇంటిలో అస్సలు నా ఇంట్లో ఎవరు తిరుగుబాటు లేరు అన్నవాళ్ళు చేయొద్దండి. మిమ్మల్ని అస్సలు నా ఇంట్లో ఎవరు నా మీద తిరుగుబాటు చేసేవాళ్ళు లేరన్న వాళ్ళు చేయొద్దండి.
నా మాట అర్థమవుతుంది మీకు? చెప్పాలి. నా ఇంటిలో అస్సలు నా మీద తిరగబడే వాళ్ళు ఎవరు లేరు అన్నవాళ్ళు చేయొద్దండి. కరుణామయిలా చూస్తున్నారు మీరు. ఏమండి, నాకు తెలుసండి, నాకు తెలుసు. ప్రపంచమంతా 365 రోజులు తిరుగుతూనే ఉంటాను. కానీ ప్రతి కుటుంబంలో ఏమి లేదంటే చెప్పాలి. తర్వాత చెప్పండి, ఏమి ఉండే? తిరుగుబాటు. అమ్మ మీద తిరుగుబాటు, నాన్న మీద తిరుగుబాటు, అన్నదమ్ముల మీద తిరుగుబాటు, అక్క చెల్లెల మీద తిరుగుబాటు. ఏమండి, ప్రతి ఒక్కరి మీద చెప్పాలి తిరుగుబాటు. ఒకటి చెప్పనా, సంఘంలో కూడా తిరుగుబాటు. సంఘంలో కూడా తిరుగుబాటు అంటే మీరే కాదు, ప్రపంచం అంతా సంఘంలో తిరుగుతారు కాబట్టి నేను చెప్తున్నాను. సంఘంలో కూడా తిరుగుబాటు. ఏమండి, పాటైపోతే తిరుగుబాటు, వాక్యం అయిపోతే తిరుగుబాటు, ప్రార్థన అయిపోతే తిరుగుబాటు. ఏంటిది? ఏంటండిది? తిరుగుబాటు. మొన్నటిదా పాటించాడు నాకే, ఈరోజు ఇవ్వలేదంటే. మొన్నటిదాకా నన్ను వాక్యం చేద్దామన్నావిడ, ఈరోజు చదవ నన్ను పిలవలేదంటే. ఇవన్నీ కూడా చెప్పాలి. పాట అయిపోతే అలుగుతావు, వాక్యం అయిపోతే అలుగుతావు, ప్రార్థన చేస్తే ప్రార్థన అయిపోతే ప్రార్థన చేయకపోతే అలుగుతావు. ఏంటిది? తిరుగుబాటుది. తిరుగుబాటు. పాతోళ్ళు లేరు, కొత్తోళ్ళే వచ్చారు. మీరు అందరూ, నేను ఎరిగిన పాతోళ్ళు అందరూ లేరు ఇక్కడ. కొత్తోళ్ళు మీరు. దేవుడే మిమ్మల్ని తీసుకొచ్చాడు. గంటలు గంటలు చేస్తుంది అమ్మ ప్రార్థన, తెలిసింది మీకు? ఎవరో పాస్టర్ గారు గంటలు 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 గంటలండి. నేను ఆవిడ పోనాలని కాదు, కానీ ఎంతోమంది సేవకులు చూశాను, సేవకులంటూ చూశాను. ఏమండి, ఇటువంటి కలిగిన విశ్వాసం, ఇలా కలిగిన భక్తి, ఇలా కలిగిన భక్తి ప్రార్థన మీ అయ్యగారు మీ అమ్మగారే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూసారా, ఎక్కడ చూసినా ఏం జరుగుతుంది? చివరికి అత్త కోడల మీద కూడా తిరుగుబాటే. అత్తగారి మీద కోడలు చెప్పమ్మా చెప్ప, అత్తగారి మీద కోడలు, కోడల మీద ఇటు అలా చూస్తున్నారేంటి? నీకు ఎత్తుకురా మా కోడలు గొడవా, నీకు ఎత్తుకురా మా అత్తగారు గొడవ అనుకుంటున్నావా? బైబిల్ ఉంది కాబట్టి చెప్తున్నాను నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఈ మధ్యాహ్న సమయంలో. చూద్దాం. కయ్యాను ఉన్నాడు. కయ్యాను ఉన్నాడా? బైబిల్లో ఉంటాడు. కయ్యాను ఏబేలు ఇద్దరు ఏమవుతారు? చెప్పాలి గట్టిగా. అన్నదమ్ములు ప్రియులరా, సొంత అన్నదమ్ములు ప్రియులరా. ప్రతిరోజు దేవునికి అర్పించేవారంట. ఏంటి చెప్పాలమ్మా? దహన బలులు అర్పించేవాడంట. ఇద్దరు అర్పించేవారు. కానీ అందులో ఒకడు చెప్పాలి, అందులో ఒకడు శ్రేష్టమైన దేవునికి అర్పణలు అర్పించేవాడు ప్రియులారా. రెండో వాడు ఉన్నాడు చూసావా, ఎవడు? కయ్యను. అతడు ఏం తెచ్చేవాడు? దేవునికి ఇష్టం లేని బలులు అర్పించేవాడు. కనుక ఎక్కువగా దేవాది దేవుడు ఎక్కువగా ఎవరిని ప్రేమించేవాడంటే ఏబేలునే ప్రేమించేవాడు. కారణం ఏంటంటే దేవునికి శ్రేష్టమైన అర్పించాలి మనం. స్తోత్రం చెప్పండి. నువ్వు అర్పించేది దేవునికి ఎలా ఉండాలి? ఏమ్మా చెప్పరామ్మా? నీవు దేవునికి అర్పించేది ఎలా ఉండాలి? శ్రేష్టమైన అర్పణ ఉండాలండి. శ్రేష్టమైన అర్పణ ఉండాలి. సనుక్కుంటా ఉనుక్కుంటా సనుగుడు అలాగ వేయకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు అర్పించే అర్పణము శ్రేష్టంగా ఉండాలి. దేవునికి ఇష్టమైపోవాలి ఆ కానుక. ఈ మధ్యన నరసాపురంలో వాక్యం చెప్తే వెళ్ళాను. శనివారం రాత్రి వెళ్తే లోదల నుంచి వచ్చేది. ఆ రాత్రి వాక్యం విన్నారు వాళ్ళు. సంఘ పెద్దలు అందరూ వచ్చి, అయ్యారు రేపు ఆదివారం కదా,
ఉండిపోండి అయ్యగారు, చాలా బాగా చెప్పారు అయ్యగారు, బాగా చెప్పారు అయ్యగారు. సర్లే అని తెల్లారి ఆదివారం ఉన్నాను. ఒకరింట్లో పెట్టారు నన్ను. పొద్దున్నే మొహం కొడుకుంటా బయటకు వచ్చాను. ఆ ఇంటికల ఆవిడ కాగేస్తుందండి బాబుని. రే పండు, రే ఇల్లరా అని కాగే. ఏంటమ్మా అన్నాడంట. ఈ 100 రూపాయలు పట్టుకెళ్ళి 10 లెట్టరారంటుంది. ఏంటి నా ఎదురుగుండే మాట్లాడేస్తుంది. ఏమట్టి రమ్మంటుంది? ఏమ్మా ఈ 100 అట్టుకెళ్ళి రే 10 లెట్టరారా అంటుంది. ఎంత అండి? దేనికి అమ్మా? మీకెలా తెలుసు? భక్తులారా భలే చెప్పేశారమ్మా మీరు. ఆడెట్టుకొచ్చేసాడు, చదివేస్తుంది. మీ అమ్మకు 10, నీకు 10, మీ మాయకు 10, అన్నయ్యకు 10, తాతకు 10, నాన్నకు 10, నీకు 10, నాకు 10 అంటుంది. ఈ 10 రూపాయల ఏతకి ఎంత అలరో, ఎంత అలరండి బాబు. ఈ కానుక వేసుకుంటానికి ఎంత బెళ్ళపిచ్చేతావో. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు వేసేదేమో ఎంత బెళ్ళెప్పేమో చెప్పా, బెళ్ళెప్పేమో. అందుకని బెళ్ళప్పు ఎక్కువ. అది స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు ఎంత ఉంటే సుఖమేట, నీ ఎంత డబ్బు ఉంటే, ఎంత ఉద్యోగం ఉంటే, ఎంత వ్యాపారం ఉంటే ఏంటి సుఖం చెప్పండి? దేవునికి శ్రేష్టమైన అర్పణను చెల్లించిన నువ్వు, నీకున్న డబ్బు ఉన్న ఒకటే, లేకపోయిన డబ్బు ఎవరిచ్చారు నీకు? ఆస్తి ఎవరిచ్చారు నీకు? ఒక్కొక్కడు అంటాడు నాదే, ఇదంతా నాదే. ఎన్నిసార్లు అంటావురా నువ్వా? ఒకసారి అన్నావు సరిపోదా? ఒక్కసారన్నావు ఎత్తుగానే సారు గుంజుకుంటావు. నాదే అన్నాడు. తెల్లారపాటి గుండాకి పోయి చచ్చిపోయాడు. 20 ఎక్కకూడదు. ఉందా అనుకు, ఉందా తగ్గు, ఉందా తగ్గించుకో. ఇంకా నీకు రెట్టింపు దేవుడు ఇస్తాడు. నీకు రెట్టింపు ఇచ్చేస్తాడు దేవుడు. దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే ఏబేలు శ్రేష్టమైన అర్పించేవాడు కాబట్టి దేవుడు అతన్ని ఎక్కువగా. ఈ మనోడు నిష్కలంకలేని డాగు మచ్చ ఇవన్నీ పట్టుకొచ్చి దేవునికి ఇచ్చేవాడు. కానీ దేవుడు అతనికి ఇష్టపడేది కాదు. ఎక్కువ అంగీకరించింది ఎవరిదే? ఏబేలుదే. అందుకనే ఏబేలుని దేవుడు తరచుగా ప్రేమించేవాడు. తర్వాత కయ్యేను ఏం చేశాడు తెలుసా? నన్ను ప్రేమించకుండా అతను ప్రేమిస్తున్నాడు. ఈయన చంపేస్తే దేవుడు నన్ను ప్రేమిస్తాడేమో అనుకున్నాడేమో. పొలంలో రమ్మన్నాడు. ఎక్కడికి రమ్మన్నాడమ్మా? భుజా ఎక్కడికి రమ్మన్నాడా? పొలంలోకి రమ్మన్నాడు. వచ్చాడు, పొలంలో తిరగబడి చంపేశాడు. ఎవరినే అమ్మా? ఎవరిరా? తిరగబడి చంపేశాడు. ఎవరు చూస్తాలో అనుకున్నాడు. ఎవరో రే బాబు, ఎవరు చూస్తాలో అనుకున్నాడు. ఎవరో కయ్యేను. ఎవరు చూస్తలేదులే అనుకున్నాడు. కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు, దేవాది దేవుడు. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తని యేసయ్య దేవాది దేవుడు వచ్చాడు. అబ్బాయి కయ్యేను, మీ తమ్ముడైనా ఏబేలు ఎక్కడా అన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? చదువు. అడగగా అతడు నా తమ్ముడికి నేను కావలి వాడనా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమన్నాడండి? నా తమ్ముడికి నేను, అంటే తమ్ముడి మీద కయ్యని ఏం చేశాడు? తిరగబడి, చెప్పాలి, తిరగబడి చంపేశాడు. ఈనాడు కూడా అన్నదమ్ముల మీద కూడా ఏం జరుగుతుంది? తిరుగుబాటు జరుగుతుందండి. తిరుగుబాటు, కుటుంబంలో తిరుగుబాటు.
సంఘంలో తిరుగుబాటు, ఫ్యామిలీలో తిరుగుబాటు, భర్త భార్య మీద తిరుగుబాటు. ఎక్కడ చూసినా నోరు తెరవండి అమ్మా. ఎక్కడ చూసినా ఇదిగో తమ్ముడిని చంపేశాడు, నా తమ్ముడికి నేను కావలి వాడినా అన్నాడు. అప్పుడు అంటాడు ఆ దేవాదేవుడు, ఎంతగయ్యా మీ తమ్ముడిని చంపేశా, నీ తమ్ముడు రక్తం నాకు మొరపెడుచుందయ్యా. చూసావా, దేవుని సన్నిధిలో ఏబేలు రక్తం మొరపెడుతుందంట. అప్పుడు కయ్యను ఏమన్నాడు తెలుసు దేవుడు, ఈ రోజు నుంచి నీవు దేశ దింబరు అవుదువుగాక. ఏమవుదువుగాక? శాపం అది. ఎవడైతే తల్లి మీద, తండ్రి మీద, అక్కచెల్లెల మీద, అన్నదమ్ముల మీద, కుటుంబం మీద, తల్లిదండ్రుల మీద, సంఘం మీద ఎవడైతే తిరగబడతాడో వాడికి ఏంటి తెలుసా, దేశ దిమ్మరు అయిదుగాక. అంతే, జాగ్రత్త. నువ్వు ఎవడి మీద తిరగబడ్డావా దేశ దిమ్మరం అయిపోతావు, దేశ దిమ్మరం అయిపోతావు. కనీసం సేవకుడి మీద తిరగబడ్డావా దేశ దిమ్మరం అయిపోతావు. సేవకుల మీద కూడా తిరగబడుతున్నారు ఈ మధ్యన. నువ్వు ఇచ్చేది ఇంత, నువ్వు చేసేదేమో అంత, సావ రావు నువ్వు. మళ్ళీ ఆయన మీద చెప్పా, ఆయన మీద నిందలు, ఆయన మీద అవమానాలు. అయ్యా ఏంటి చూపిస్తాను కొన్ని వాక్యాలు మీకు. ఈ దెబ్బతో నువ్వు మారుతావా మారు, లేకపోతే ఏమైపోతావు నాకు తెలియదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్బాయి అంత మాట అట్టింటికి ఎలా ఉండే, నా బైబిల్ ఎక్కడుందా, నా బైబిల్ ఎక్కడుందా అంటే అలా చూస్తాను ఇలా, నా బైబిల్ ఎక్కడుంది, టేబుల్ మీద ఉంది, నా దగ్గర ఉందా చెప్పు. ఇప్పుడు నేను ఏం చూసి చెప్పాలి కదా, దిగిరాను మీ దగ్గరికి. బైబిల్ చూసి చెప్పాలి, కానీ బైబిల్ చూడలేను. ఇక్కడ ఏది కావాలో ప్రభువా పరిశుద్ధాత్ముడా నీవు నాకు బయలుపరచునైనా అదే నేను మాట్లాడతానయ్యా. అది దేవుడు అడిగితే నేను, దేవుని అడగకుండా ఏది నేను చెప్పరమ్మా, నాన్న మాట్లాడనే. దేవుని అడగకుండా ఏదైనా చేయరు, దేవుని అడిగాకే ఇచ్చాకే ఈ మాటలు నేను మీకు తెలియపరుస్తున్నాను. నేను ఎక్కువగా ఈ దినాల్లో ఏం జరుగుతుందంటే తిరుగుబాటు జరుగుతుంది ప్రియులారా. బెళ్ళపు మల్లిగు ఎవ్వో సావో రావు, నువ్వు మాటలు నోటి నిండా మాటలే. అందుకని ఎవరైతే పిల్లలు తిరగబడతారో వాళ్ళందరూ ఏమవుతారని చెప్పు గట్టిగా. అన్న మీద కానీ, తమ్ముడి మీద కానీ, అక్క చెల్లి మీద కానీ, తల్లిదండ్రుల మీద కానీ, పిల్లరా ఎవరైనా సరే తిరగబడే స్వభావం నీకు వచ్చిందా, నువ్వేమవుతావు తెలుసా, దేశ దిమ్మరం అయిపోతావు. జాగ్రత్త. కూర్చోండి బాబా, కూర్చోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రెండోది చెప్పనా, తండ్రి మీద తిరగబడ్డాడు ఒక ఆయన. ఎవరో తండ్రి మీద తిరగబడ్డాడు ఒక ఆయన. అమ్మా అదులే అబ్షలోము దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనం. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు, భుజ ఏం చేశాడు, దుద్దుకోవడమే సరిపోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇలా చూడు తండ్రి మీద తిరగబడ్డాడు. ఎవరో ఏమడిగాడు, నాకు రావాల్సిన ఆస్తి సత్తామని తండ్రి మీద తిరగబడుతున్నాడు. ఈనాడు కూడా తండ్రి మీద ఏమయ్యా మాట్లాడండి. లేరా మీలో పాపం లేరు అనుకుంటున్నా, మీకు చక్కగా ఊపుతున్నాను. తండ్రి మీద తిరగబడేవాళ్ళు ఎంతమంది చూస్తున్నాను నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ఆస్తి, నాకు రావాల్సిన ఆస్తి ఇస్తావా, ఇవ్వా అన్నాడు. పాపం తప్పనిసరిగా ఇచ్చేసాడు. ఇచ్చినోడు తీసుకెళ్ళిపోయినాడు ఏమైనా సుఖపడ్డా చెప్పరేమ్మా, సుఖపడ్డా ఏమైనా అనుభవించాడా చెప్పు. స్నేహితులతో తాగుడు, వ్యభిచారాలతో, పాపంతో నిండిపోయి వాడి దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేసి
ఈడేమైపోయాడు చివరికి దేశదేమరైపోయాడు ఈడు. జాగ్రత్త, తల్లిని తండ్రి మీద తిరగబడినోడు వాడు ఏమవుతాడు తెలుసా? దేశదేమరం అయిపోతాడు. రెండో తెలుసా? లోయ కాకులు వచ్చి ఆయన కొళ్ళు పీకేస్తాయి. అందుకని తల్లిని తండ్రిని సన్మానించిన వాడు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడు గనుగాక. హల్లెలూయా. ఎవరిని సన్మానించిన వాడు? తల్లిని తండ్రిని సన్మానించిన వాడు ఏమవుతాడంటే భూమి మీద దీర్ఘాయుష్యవంతుడు గనుగాక. అందుకని దేవుడు 5 నెలలు కాపాడి మిమ్మల్ని, చెప్పండి అయ్యా, ఎంతమంది చచ్చిపోయారు 5 నెలలు? 5 నెలల్లో ఎంతమంది చనిపోయారు? విమానం, ట్రైను, లేకపోతే ఎన్నో రీతిలుగా మరణాలు వచ్చినాయి. దేవుడు మనల్ని అందరినీ ఏం చేశాడు? ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన జీవితం నీవే యేసయ్యా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చినావు జీవితం నీవే యేసయ్యా, ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పగలడియా? ఈ మధ్యాహ్న సమయంలో మరలా తన బుద్ధి తెలుసుకొని మరలా ఎక్కడికి రాబోతున్నాడు చెప్పాలి. యేసు ప్రభు వారు ఎంత ఘోర పాపినైనా, చెప్పాలండి, ఎంత ఘోర పాపమైనా, ఎంత నీచుడు అయినా, దొంగవైనా, వ్యభిచారమైనా ఆయన దగ్గరికి వస్తే ఎవరిని విడిచిపెట్టి దేవుడు కాదు. స్తోత్రం చెప్పండి. అలాగే వచ్చాడు తండ్రి అని ఏడుస్తున్నాడు. ఎవరి దగ్గర? చేర్చుకుంటాడా చేర్చుకోడా? ఆయన కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు. అటువంటి దేవుడి ప్రపంచంలో చెప్పండి అమ్మా లేడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనకి విరోధము ఏ ఐదుగో చెప్పాలమ్మా. స్తోత్రం చెప్పండి. మంచి దేవుడు అండి ఆయన. మరొక వాక్యం చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము అక్కడ ఉంటుంది. ఆకాశమా, చెప్పండి, చదవండి. ఏమండే? యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఏం చేశాడంట? నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేసి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేశాడంట ప్రభు? ముందు ఏం చేశాడండి? అయ్యా పిల్లల్ని పెంచాడంట. బాబా, మనం కూడా పిల్లల్ని ఏం చేస్తాం? ఏమ్మా ఏం చేస్తాం? పెంచుతాం చక్కగా. ఎందుకని? రాబోయే దినాల్లో వాడు మంచి ప్రయోజనం అవ్వాలని. ఇటువరకు అన్నం తినపోతే పిల్లడు ఏం చేసేవారు? ఏమ్మా పాపం పిల్లలు లేరు అనుకుంటాను.
చిన్నప్పుడు పిల్లోడు అన్నం తినకపోతే ఏం చేసేవాడు? ఒరా చెప్తే ఏంటి ముందు చందమామ కంటే ముందు భూషుడు వస్తున్నాడు రే ఆడు వస్తున్నాడు అనుకోండు. అది అయిపోయిన తర్వాత ఏమవుతుంది? చందమామ రావే, జాబేలి రావే, కొండక్కి రావే. ఏం పూలమ్మా? మల్లెపూలా? కోటి పూలు ఉంటాయండి. గోగు పూలు, కోటి పూలు కాదు, గోగు పూలు అంట. అవన్నీ ఎగస్టాలయ్యి. అన్నం వీడు తింటాకి ఈ మాట చెప్తే ఆడు తింటాడని. ఇటువరకు అది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఇది వచ్చేయింది. ఏది రే నానా ఆడే అలా చూద్దాం. ఆడ అంది ఏం చూసి ఇలాంటి యాసాలన్నీ వేసి ఆడికి తినిపించేస్తాం. ఆడు తెల్లగా ఆడికి పోగల ఈ రోజులో పెట్టేస్తాయి. ఆడికి కుక్కేస్తా ఉంటుంది. కుక్కేస్తా ఆడి తినపోరు కుక్కేస్తా. దేవుని స్తోత్రం. అలా పెంచిన పిల్లలు ఏమండి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? గొప్ప స్థితిలో పెట్టాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఏం కోరుకుంటారంటే, నా కొడుకు గొప్ప స్థితిలో ఉండాలి, నా కుమార్తె గొప్ప స్థితిలో ఉండాలి, నా పిల్లలు గొప్ప స్థితిలో ఉండాలని తల్లిదండ్రులు ఎంతో చెప్పాలి ఆశపడతారు, కోరుకుంటారు. తల్లిదండ్రులు అలా పెట్టినప్పుడు చివరికి పిల్లలు ఏమయ్యారు తెలుసా? వారు నా మీద తిరగబడి ఉన్నారు. చూసారా? పిల్లలు పెంచిన పిల్లలే మనం ఏం చేస్తున్నారు? నాయన చెప్పాలి, ఏం చేస్తున్నారు నాన్న? తిరగబడుతున్నారు. ఇటు వరకు కూతురే చూస్తుంది అనుకున్నా, కూతురు కూడా తిరగబడిపోతుందంట ఈ మధ్యన. మనం అనుకుంటాం కదా, నా కూతురు నాకు చూస్తుందిరా. ఎవరా నీ మాట? అలాన అంటున్నాడు. నా కూతురేరా, ఈ ఎదవలందరూ చూడరు నన్ను అన్నాడు. కొడుకులు అంటే ఎదవలంట. అయ్యే అగస్టాలు మానుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. మొన్నటిదాకా కూతురు చూస్తుంది. కూతురు తప్ప ఈ ఎదవలందరూ ఆడ కొడుకులు ఎదవలంట. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? కూతురే తల్లి మీద తండ్రి మీద తిరగబడిపోతుంది. మాయధర్మంద తండ్రిని తిరగబడిపోతుందండి పాప. ఎంత చూశాడు నిన్ను? నా కూతురే చూస్తుంది, నా పిల్లే చూస్తుంది అనుకున్నవాడు తల్లిదండ్రులు. ఇప్పుడు కూతురు ఏం చేస్తుంది? తల్లి మీద తండ్రి మీద తిరగబడుతుంది. అమ్మ కొంచెం వాకలు చూడమ్మ అంటే వాకలు తోడనా ఏంటి? నా పెళ్ళి అవ్వలేదు. ఇంకా పెళ్ళి అయిపోయి 3 పిల్లలు పట్టేస్తే ఇంకా నీకు నేను చెప్పరండి. కిందరారా. తల్లి ఏమంటుంది? అమ్మ కొంచెం వాకలు తోడు అమ్మ అంది. ఎవరినా ఏంటి శబ్దం ఏంటరా? వెళ్ళరా బాబా అంతే కానీ. అది తీసుకెళ్ళి వాడిపోయి పప్పుల కొట్లు ఎక్కడ ఉన్నాయా? కొట్టు పక్కన ఉందా? తెగ తెచ్చేసుకుని తినేస్తాడండి. ఎరా నువ్వేంటి తింటున్నా? వైర్లు తింటున్నావా? ఆడు చూడు వైర్లు తింటున్నాడు. అదిగో స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరు చూస్తుంది అనుకున్నాడు? అలానా ఎవరు చూస్తాడు అనుకున్నాడు? చూస్తుంది. ఇప్పుడు చూస్తుందా? ఆడగొళ్ళం ఆడకుండా ఇదేం చెప్పండి. నాకు తెలిసినంత వరకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు అమ్మా నడు పట్టేందా వాగలు చూడమ్మా ఎలా కాపాడతాను నీకు? నేను ఇలాగ రివర్స్ అయిపోతున్నారు చాలామంది. ఎవరో పెంచిన పిల్లలే అంటాడు దేవాదేవుడు, వారు నా మీద. ఇశ్రాయేలు ప్రజలు పెంచాడు దేవుడు. పెంచి నీకేం కావాలన్నీ ఇచ్చి ఏమండి ఏం కావాలన్నా అడిగేవారు ఇశ్రాయేలు ప్రజలు. అమ్మా ఏం అడిగారురా? అన్నం కావాలితే అన్నం,
మాంసం కావాలితే మాంసం, నీళ్ళు కావాలితే నీళ్ళు, ఏమి పోషించేవాళ్ళు వాళ్ళని, ఇజ్రాయేల్ ప్రజల్ని. కానీ వారు ఏమైపోయారంట? దేవుని మీద. అప్పుడు దేవాది దేవునికి ఏమొచ్చింది తెలుసా? ఏమొచ్చిందమ్మా? ఓ పాపిష్టి జనమా, దోషమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా. అది చూసా, తండ్రి మీద తిరగమండోడు, తల్లి మీద తిరగమండోడు, దేవుని మీద తిరగమండోడు. శ్రమ శ్రమ శ్రమ. ఏమన్నాడు? చెరుపు చేయి పిల్లలారా, సంఘాన్ని పాడు చేయకూడదు, సంఘ పిల్లల్ని పాడు చేయకూడదు. చెరపుకురా, సంఘాన్ని చెరపుకో, సంఘాన్ని పాడు చేయకు. ఏమండి? ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ. యేసు ప్రభు చెప్పవలసిన మాటలు అక్కడ చెప్పేవాడు. ఎవడో ఎందుకలా పీకేస్తున్నారు బిజీ? సండే స్కూల్ టీచర్ ఎవరు అక్కడ? ఏమ్మా ఏంటి ఈ కంపెనీలు దారాలు తినేస్తున్నారు వాళ్ళు. సరికొచ్చా సరికొచ్చా వెనక్కోండి విజయ్, వెనక్కోండమ్మా, వెనక్కొచ్చా. పొట్టబొమ్మలా ఉన్నారు. డ్రెస్ ఎవరు కొన్నారు? స్తోత్రం. అవి పడే, అవి లాక్కండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎక్కడ ఆగిపోయాం మనం? చెరుపు చెయ్యు, అది చెప్పేసానులే. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ. బైబిల్ వాడు చెప్పేవాడు ఎవడాడు? వెరీ గుడ్, బాగా చెప్పావమ్మా. వీడు బాగా అంటాడమ్మా. నిజంగా ఆడు అక్కడ చెప్పే మాటలు అక్కడ చెప్పేవాడు, ఇక్కడ చెప్పే మాటలు ఇక్కడ చెప్పేవాడు. ఈనాడు కూడా సంఘ పిల్లలు కూడా, అంటే మీరేంటే మీరు కాదులే, ఈనాడు సమాజంలో కూడా అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు. సామ్యులు గారు చెప్పవలసిన మాటలు అక్కడ చెప్తా, ఆడి దగ్గర చెప్పవలసిన మాటలు ఆడి దగ్గర చెప్తా. ఇలాగ చెప్పినాడు ఏమైపోయాడంటే, ఎవడో చెప్పవే, యోధ యేసుక్రీస్తు ఏమైపోయా, వాడే ఊరేసుకుని చచ్చిపోయాడు. ఏమైపోయాడు? వాడే ఊరేసుకుని చచ్చిపోయాడు. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ. ఏమైనా ప్రయోజనకరం ఉందా? అడిగి పాడు చేస్తాం తప్ప, సంఘాన్ని పాడు చేస్తాం తప్ప, విశ్వాసులు పాడు చేస్తాం తప్ప ఇంక ఏది పని లేదు. అడిగి యేసయ్యని చంపేయాలి అనుకున్నాడు. ఎవడా చెప్పా? చంపేయాలి, ఏమని చంపేయాలి అనుకున్నాడు. ఆయనతో తిన్నాడు, ఆయనతో తిరిగాడు, ఆయన చేసిన కార్యాలని చూసినా సరే వాడు డబ్బుగా ఆశపడిపోయి, చెప్పాలి ఏం ఆశపడిపోయి, డబ్బుగా ఆశపడిపోయి ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు అక్కడ చెప్తూ వల్ల ఈ డబ్బు ఏమన్నా ఇంటికి తీసుకెళ్ళాడా? చెప్పరమ్మా, ఇంట్లో దాచుకున్నాడా? ఆడి చేతిలో నుండి పోయినాయి. వాడే ఊరేసుకుని చచ్చిపోయాడు. జాగ్రత్త, ఎవరి మీద నువ్వేం చెప్పకూడదు చెప్పు. అక్కడ మాటలు, ఇక్కడ మాటలు, అక్కడ మాటలు, ఇక్కడ మాటలు. అలాంటోళ్ళు ఏమన్నారు తెలుసా? తంటారు మారి. అందులో సామెతలో ఉంటుంది. అలాంటోళ్ళు చెప్పిన వాళ్ళు ఏమంటారంట? తంటాలు మారి, తంటాలు మారుడా, చెరపకురా. అమ్మా హ్యాటీగా ఉండలేదేంటి? హ్యాటీగా ఉండండి అమ్మా. హ్యాటీ అంటే ఏంటి? నీరసంగా, నీరసంగా హుషారుగా ఉండాలమ్మా. దేవుడి స్తోత్రం. రాత్రంతా ప్రయాణం, స్నానం చేసానో లేదు, నిద్ర వచ్చేస్తుంది. ఇందాక తెగొచ్చేస్తుంది నిద్ర, టైం అయిపోద్దేమో నా భయం. అలాంటి సమయం రాత్రి అంతా ప్రయాణం చేసి మీ మధ్యకి వచ్చాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. అందుకనే ఈ మధ్యాహ్నం సమయంలో మా ఊర్లో ఒక ఆవిడ ఉంటుందండి. ఆవిడ పేరు అబద్ధం. ఏం పేరండి? ఎవడెట్టాడో కానీ ఆ పేరు నాకు చిన్నప్పుడు తెలుసు. అమ్మా మా అమ్మని అడిగేవాడిని, అమ్మా ఆవిడ పేరేంటే? అబద్ధం రా అన్నది. అబద్ధం ఏంటమ్మా అన్నాను. ఆవిడ రోజు
నోరు తెరవండి అమ్మా. రోజు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అబద్ధాలే చెప్పేది నాన్న. అందుకే ఊళ్ళో అందరూ అన్న పేరు పెట్టారు ఆవిడికి. ఏమని? అబద్ధం అమ్మ. ఏది ఎత్తుతావో అదే కోసాను. ఏదో చెప్పేస్తే అది పాడైపోతాడు, చెప్పేస్తే ఇది పాడైపోద్ది అనుకుంటా. ఇది ఎవరు కట్టిన సంఘం? నోరు తెరువు. బండ మీద కట్టిన పునాది సంఘం ఇదే. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని అడ్డులు వచ్చినా తొలగిపోదు ఈ సంఘం. ఉంటే నువ్వు ఉండాలి, లేకపోతే నువ్వే అంతే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హైదరాబాదులో ఎన్నో సంఘాలు ఉన్నాయమ్మా. ఏమ్మా ఉన్నాయా లేవా? బోల్డ్ సంఘాలు బాబోయ్, లెక్క పెట్టలేవు. ఎన్ని సంఘాలు ఉన్నాయో లెక్క పెట్టలేక చచ్చిపోవాలి మనం. స్తోత్రం నాయన. హల్లెలూయా. ఎన్ని బాధలు ఉన్నాను, ఇబ్బందులు అయినాను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను. మళ్ళీ 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 ఎన్ని బాధలు ఇబ్బందులు ఎదురైనాను, ఎంత కష్టము నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఆవిడేంటి అక్కడ కొడుతుంది చప్పట్లో? పైకి ఎత్తండి చేతులు, పుల్లుగా ఎత్తండి. నన్ను రమ్మంటారా కిందకి? పుల్లుగా 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 పుల్లుగా. ఇప్పుడు పాట ఏదాకా ఎక్కడ కొట్టాలి తెలుసా? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీట చాలయ్యా, నీ మాట పైగే మళ్ళీ. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలే, పైగే నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపైగే నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమనుకోకుండా పైన కొడుతున్నానని ఫీల్ అవుతున్నారా? ఫీల్ అవుతున్నారు చాలు, నాకు తెలుసు. నాకు అలవాటే. ఫీల్ అవుతారు. బాబు ఏంటిదే చెప్పలేకేతనే బాబు. అయ్యి బాబోయ్, అనవసరంగా వచ్చాడు వీడు, చంపుతున్నాడు రా బాబు మమ్మల్ని. మీరేమనుకున్నా నాకు అనవసరం. కానీ నాకేం కావాలంటే దేవునితో ఇంకా చప్పట్లు కొట్టాలి ఆశ, నిత్యమో ఆరాధన. అది అంతేగాని ఇలా కొడితే నాకు చిరాకు వచ్చేది. ఈపి మీద వేసేస్తావు కాండి ఎవరినే పిల్లోడిని కొట్టవచ్చు బాబా. అంత స్పీడ్గా కొడతావు పిల్లోడిని. కానీ దేవుని సందులో ఏం కొట్టవు చెప్పండి అమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏం పేరు ఆవిడ పేరు? భలే గుర్తెట్టుకున్నారండి మీరే. ఏం పేరంట? ఎందుకని ఆ పేరు ఇట్టారు? గట్టిగా చెప్పండి అమ్మా. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పుట వలన ఆమె పేరేం పేరు? మరి నీ పేరేం పేరు? నీ పేరేం పేరు బాబు? నువ్వు కూడా అలాగా చెప్తే వల్ల నీ పేరు కూడా వచ్చేది ఏంటి? అబద్ధుడు, అబద్ధుడురా. ఒరే వీడి పేరేంటి తెలుసా?
అబద్ధలేడు అని అలా అనిపించుకోకూడదు మనం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చివరికి తానే ఏమైపోయాడంటే ఊరేసుకుని చచ్చిపోయాడు. జాగ్రత్త, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ ఎక్కడ కూడా చెప్పకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరొక మాట నేను చూపిస్తాను, జాగ్రత్త విందా. దైవజనుడు ఆయన పేరు ఎలీషా. ఏం పేరండి? గట్టిగా చెప్పండి. నయమాన్ ఉంటాడు. ఈ నయమాన్ ఒక రోజున ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధం చూసుకుని ఆ ఊర్లో ఉన్న ఒక చిన్నదాన్ని చెప్పాలి ఇంటికి తీసుకొస్తాడు. దేనికి అమ్మా చెప్పండి రా? దేవుని పని కాదు, వాళ్ళ భార్యకి పరిచారం చేయటానికి తీసుకొచ్చాడు. ఒక రోజున రాజుగారు కనపడ్డాడంట. ఏ రాజుగారు? ఏ రాజుగారు అమ్మా? అయ్యి బాబోయ్, రాత్రి మీటింగ్కి వెళ్ళా. నయమాన్ అనే వ్యక్తి ఉంటాడు. ఏంటండి? రాజుగారు. ఆవిడ అంటుంది రాత్రా నయమాన్ అంటాం మానేసి లైన్ మీద అంటుంది. ఇచ్చాడ్రా లైన్ మీద అంటుంది ఏంటని? ఏంటమ్మా మరొకసారి చదువు అన్నాను. అదేనండి లైన్ మీద అంటుంది. అమ్మ నువ్వు మానే అమ్మ, నువ్వు చదువు అమ్మ అన్నాను. ఆవిడ కంగారు పడి ఆవిడ కూడా లైన్ మీద అంటుంది. అమ్మ ఇలాగ అయిపోయింది ఏంటిరా అనుకున్నాను. కానీ ఆయన పేరేంటంటే చెప్పాలి, అది ఈయనకి రోగం. ఏం రోగం చెప్పాలి? కుష్టు రోగం ఈయనకి. అమ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, అమ్మా ఈయనకి ఏంటి ఇలా ఉన్నాడు ఏంటి అంటే, అప్పుడు అమ్మగారు అన్నారంట, ఈయనకి కుష్టు రోగం అమ్మా అని చెప్పింది. ఏ రోగం? అప్పుడు ఈ చిన్నది అంటుందంట, మా ఊర్లో మంచి పాస్టర్ గారు ఉన్నారు, మంచి దైవజనుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగునుగాక, ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగునుగాక, ఒక్కసారి మా పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళు. స్తోత్రం చెప్పండి. ఎక్కడ తీసుకెళ్ళమంటుంది ఆవిడ? ఏం పేరు వాళ్ళ పాస్టర్ గారి పేరు? చూసావా, మంచి చెప్పిందా చెడ్డ చెప్పిందా? నోరు తెరవాలి. మంచి చెప్పిందా చెడ్డ చెప్పిందా? మరి నువ్వే చెప్పుకుంటావు మీ సేవకుడి గురించి నువ్వే చెప్పుకుంటున్నావు. ఏంటి వినపడతారా? నిజమేనా? ఏం చెప్పుకుంటావు చెప్పు. మరి అన్నా కదా నువ్వే రే, నువ్వు బాగా అత్తమాల యాసన పెట్టిపోగా ఇదే పని ఉంటుంది వీడికి. ఇది తమాల యాసన పోగా ఇదే పని మీద ఉన్నాడు ఆడు. ఊపులాగా మే చచ్చిపోతాడు వాసనలాగా. ఇదే పని మీద కొట్టేస్తున్నాడు వీడు. కొట్టగా నానా తల ఎవడేసాడు కటింగ్? స్తోత్రం. మీ ఇద్దరు అన్నదమ్ములానా? ఇద్దరు ఒకలాగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఈ కొట్టగా వాసన వచ్చే అందులో మనం అందరం నవ్వుతున్నావా? ఒక ఆవిడ నవ్వుతలేదు ఇందులో చూసావా? మరి ఏం పోగొట్టుకుందో ఏంటో పాపం, ఇలా పడి చచ్చిపోతామంటే ఆవిడ. అయ్యి బాబా, తప్పమ్మ, అలా ఉండకూడదు. నవ్విచ్చే మాట వస్తే ఏం చేయాలి? అబద్ధం. నవ్వలేదంటే అబద్ధం. హల్లెలూయా. మొన్న మీటింగ్లో తెగ నవ్వేస్తున్నారు. నవ్వుతామంటే ఒక ఆవిడ అంటుంది, ఏ అలా నవ్వుతారండి మీరు, భయం లేదు మీక అని ఆళ్ళ తిట్టేది ఈవిడి. శ్రద్ధం చేయి.
నవ్వుట వల్ల ఏమో బాధకరమా? చెప్పండి అమ్మా. నవ్వుట వల్ల ఆరోగ్యం కలుగుతుంది. ఎప్పుడు ముసుగు కొట్టుకు మొహంలేగా నవ్వాలి నవ్వాలి. పొద్దున్న ఒక బెళ్ళేస్తావు. ఏం బెళ్ళ అది కదా, గ్యాస్ బిల్ వేస్తావు. గ్యాస్ బిల్ లేనివాడు ఎవడన్నా చేయొద్దండి. ప్రతి ఓడి వాడాలా, నాతో సహా వాడాలి మీరు. గ్యాస్ బిల్ అయిపోయి ఏ బిళ్ళ? బీపీ బిళ్ళ. భలే చెప్పి ఉన్నారమ్మా మీరా. కంపెనీ ఉందనుకుంటా ఇక్కడ. స్తోత్రం. బీపీ బిళ్ళ అయిపోయాక షుగర్ బిళ్ళ, ఇక ఆ బిళ్ళ ఈ బిళ్ళ ఈ బిళ్ళ. పొద్దున్న లేచిన కాడి ఏ బిళ్ళలో. ఆరోగ్యం ఉందా? చెప్పండి అమ్మా. ఆరోగ్యం ఉందా? నవ్వాలి నవ్వాలమ్మా. నవ్వరా చుట్టుపక్కల వేసుకుని. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన రాత్రి అమ్మా మన నోటి నిండా ఏముంచాడమ్మా అన్నాను. బువ్వా బువ్వ అంటుంది ఆవిడ. ఏంటంట? బువ్వా. అత్తమాన బువ్వే నీ బాజుకుని ఆసుకున్నావు. మన నోటి నిండా ఏముంచాడు? నవ్వు. నవ్వండి నవ్వండి మనసారా. వదిలే కిందకి దిగు. మనోడు ఎక్కేస్తాడు పైకి. హల్లెలూయా. ఏం చెప్పింది? సేవకుడి గురించి ఏం చెప్పింది? మంచి చెప్పిందా చెడ్డ చెప్పిందా? మరి నువ్వేం చెప్పుకుంటున్నావు మీ సేవకుడి గురించి? మీ సేవకుడి గురించి నువ్వేం చెప్పుకుంటున్నావు? నీ సేవకుడి గురించి కూడా నీవు మంచిగా చెప్పండమ్మా. చెప్పాలి. అనేక మంది నీ ద్వారా దేవుని మందిరానికి నడిపింపబడాలి. నీ మాట చేత, నీ చూపు చేత, నీ ప్రవర్తన చేత, నీ మాటల చేత పలానా సంఘం ఇదిగో అక్కడికి వెళ్తుంది, ఈ అమ్మాయి మంచిది, ఈ అమ్మాయి భక్తిపరుడు అని చెప్పి నీ భక్తి చూసి వాళ్ళందరూ మందిరానికి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్న నేడు అమ్మా చదువుకోండమ్మా. కొంచెం లేచిలా ఆడేవాడు పడుకోబెట్టేసారు ఆడిని. అయ్యయ్య ఏసీ యాత్ర ఏసీ తినంగా వేసేవాడిని. నిన్న నేడు నిరంతరం మారనే మారడు, నా జ్ఞాపకాలలో జరగని వాడవు. మళ్ళీ నిన్న నేడు నిరంతరం కొట్టు, నా జ్ఞాపకాలలో జరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారడు, నా జ్ఞాపకాలలో జరగని వాడవు. నిన్న నేడు నిరంతరం నా జ్ఞాపకాలలో జరగని వాడవు. స్తోత్రం. ఏం చెప్పుకోవాలి మీ సేవకుడి గురించి? మంచి చెప్పు, మంచి చెప్పు. దేవుని ఆశీర్వదిస్తాడు. నీ నోట ఉంటే చెడు మాట మండి రాకుండా కాపాడుకో. నీ ద్వారా సంఘం అభివృద్ధి అవ్వాలి. నీ ద్వారా అనేక మంది ప్రభు వైపుకి నడిపింపబడును గాక. వెళ్ళాడంట ఎక్కడికి? ఎలీషా దగ్గరికి వెళ్ళాడంట. తిన్నానా 2 రాజుల గ్రంథం 5:9. 2 రాజుల గ్రంథం. నయమాను గుర్రములతో రథములతో వచ్చి ఎలీషా ఇంటి ద్వారమునొద్ద. అందరూ చదివారు, మొత్తం అందరూ చదివండి. ఆయన ఏదో కష్టపడి చదివేస్తూ ఉంటే మీరేంటమ్మా చదవండి బ్రదరు. వచ్చి ఎలీషా ఇంటి ద్వారమునొద్ద నిలిచి, ఎలీషా నీవు
యోర్దాను నదులు పోయి 7 మార్లు స్నానం చేసి నీ ఒళ్ళు మరలా బాగాయి నీవు శుద్ధుడవుదవని చెప్పుటకు ఆ తర్వాత అందుకు నయమాను చాలు ఏం తెచ్చుకున్నాడంటండి? ఎవరి మీద తెచ్చుకున్నాడండి? సేవకుడి మీద కోపం తెచ్చుకున్నాడంట. సేవకుడి మీద ఏం పడకూడదు. ఏమండి చెప్పరేంటండి? అందరూ చెప్తే లేదు కొంతమంది. సేవకుడి మీద ఏం తెచ్చుకోకూడదు, అసలు కోపడకూడదు. అది నీకు ఆశీర్వాదం కాదు. అది గద్దిస్తాడు ఎవరో, ఖండిస్తాడు ఎవరో, బుద్ధి చెప్తాడు ఎవరో. ఆ 3 మాటలు ముందు సరవుతే గొప్పగా దీవించబడుతాగాక. హల్లెలూయా. కోప్పడతావా? కోప్పడితే లాభం లేదు. సేవకుడి మీద కోప్పడకు, సేవకుడి మీద సరుక్కోకు. ఏమండి సేవకుడి మీద సనుక్కున్న వాళ్ళు అందరూ ఏమయ్యారో నేను నెక్స్ట్ చూపిస్తాను మీకు. నేను అస్సలు సేవకుడు జోలికే చెప్పండి అమ్మా, చెప్పాలి. మీ అయ్యగారిని ఎవరు పిలిచారు? మీరు పిలిచారా? చెప్పండి. ఎన్నో ఒత్తులు వచ్చినాయండి ఇక్కడ. ఆయన చెప్తూ ఉంటే నా కన్నీళ్ళు కాలిపోతున్నాయి. అలా సేవ, ఎన్నో తుఫానులు, ఎన్నో అడ్డులు, అయినా సరే ప్రభు నిలబెట్టేసాడు ఇక్కడ. స్తోత్రం చెప్పండి. ఎన్నో అపాయాలు వచ్చినాయంట పాపం. చాలా మాటలు చెప్పారు ఆయన. కానీ దేవుడు మీ అయ్యగారిని విడిచిపెట్టలేదండి. మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదండి. ఏమంటే విడిచిపెట్టలేదండి బాబు. సంఘస్థులు విడిచిపెళ్ళిపోయారు. పెంచిన పిల్లలే తిరుగుపడ్డారు. ఈరోజు వాక్యం ఎందుకు వస్తుందో తెలియదు కానీ చాలా వాక్యాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఈ వాక్యం ఎందుకో ప్రభు నాకు బయలుపరిచాడు. ఆయన సంఘ బిడ్డలే తిరుగుబాటు పెంచి నువ్వు అసలు యేసు ప్రభు అంటే నీకు తెలీదు. తెలుసా? చెప్పండి అమ్మా. గతంలో తెలుసా? నీకు తెలియనప్పుడు, యేసు ప్రభు అంటే తెలియనప్పుడు సేవకుడు వచ్చి ఆయన నీ గురించి ఆయన యేసయ్య నీకు పరిచయం చేశాడు ఆయన. అవునా? యేసు ప్రభు నీకు తెలుసా? చెప్పండి. తెలీదు. మరి ఎవరు పరిచయం చేశారు? దైవజనుడు పరిచయం చేశాడు. దైవజనుడు నీకు పరిచయం చేసి నీకు రక్షణ ఇచ్చి అన్నీ ఇచ్చి నీకు బాగపోతే, నీకు అనారోగ్యం ఉంటే హాస్పిటల్ చెప్పించి ఇదిగో ఆయన 2 పనులు చేస్తూ ఉంటాడు. ఉపకారి, పరోపకారి. ఇలా చూడండి. ఈ సేవ మా సేవ తెలుసా? ఏమ్మా బాబు చెప్పండి అయ్యా. ఈ సేవ మా సేవ. ఈ సేవ ఏంటేంటి? కరెంట్ బిల్లు. మా సేవ ఏంటేంటి? ప్రజలు దేవుని బిడ్డలు. 2 పరిచర్యలు. సేవ, పరిచర్య. ఏమండి? ఈ సేవ మా సేవ. మా సేవ ఏంటంటే సేవకులు ఏం చేస్తారంటే విశ్వాసులు బాగోకపోతే ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు, లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తారు, వైద్యం చేపిస్తారు. వదలరు ఆయన వదిలే సేవకుడు కాదు. సేవకుడి పట్ల, విశ్వాసం పట్ల ఎంత ప్రేమ చూపిస్తారో మీ అయ్యారు. నేను వచ్చేవాడు కాబట్టి చెప్తున్నాను ఈ మాటలు. ఇది 4వ ఉంటాను నేను వచ్చి. ఇది 4వ నేను వస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే సేవకుడి మీద ఏం పడకూడదు చెప్పండి అమ్మా. నీ చేతనైతే సహాయం చేయి, నీ చేతనైతే ప్రార్థన చేయి, నీ చేతనైతే ఏదోటి చేయి. అంతేగాని సేవకుడి మీద మనము ఏ మనసు చూపించకూడదు. స్తోత్రం చెప్పండి. కోప్పడిపోయి వెళ్ళిపోయాడంటే ఎక్కడికే? ఇంటికి. తగ్గిందా ఏమా? తగ్గిందా? ఇంకా ఎక్కువైపోయిందంట. ఏంటది చెప్పాలి. ఎవరి మీద కోప్పడితే వెళ్ళిపోతే? సేవకుడి మీద కోప్పడి వెళ్ళిపోయాడు. తగ్గిందా? తగ్గల, ఇంకా ఎక్కువైపోయింది. అప్పుడు అనుకుంటున్నాడంట ఏమని? అయ్యో నాకు ఇంకా ఎక్కువైపోతుందంటే నేను ఎవరి మీద కోప్పడ్డాను? నోరు తెరవండి.
నేను సేవకుడి మీద కోపడ్డాను కాబట్టి అని పశ్చాత్తాపడి పిల్లల 14 వచ్చి చదువు నాయన. దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహంగా శుద్ధుడాయను. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చూసావా ఏమయ్యాడండి? చెప్పాలమ్మా, సేవకుడు మాట వినాలి, మనం వినాలవుదా? సేవకుడు మాట విని వెళ్ళాడు. ఎప్పుడు? ఆ రోజే 2వ మారు వచ్చినప్పుడు. మరి మొదట చెప్పినప్పుడు విన్నాడా? చెప్పండి అమ్మా. తన తప్పు తెలుసుకొని వచ్చి లోపడి ఎవరి మాటకి? సేవకుడు మాటకు లోపడి దిగి స్వస్థత నొందెను. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. అతడు అన్యుడైన ఎవరో చెప్పాలి. అతడు అన్యుడు. దేవుడు నన్ను స్వస్థపరిచాడని బంగారం, డబ్బు, బట్టలు ఇవన్నీ పంపాడు. ఎవరికి? పాస్టర్ గారికి. పాస్టర్ గారు అన్నారు, ఇవన్నీ నాకొద్దు, పట్టిపోమన్నారు. ఏది ఆశించలేదు ఆయన, ఏది ఆశించలేదు. ఆ పక్కనున్న ఆయన ఏం పేరు? ఆయన పేరు ఆవిడ పెద్ద కణాలేసే వ్యాపారం వాడిది. పాస్టర్ గారి దగ్గరే ఉంటాడు, వేస్తూ ఉంటాడు దెబ్బ. పాస్టర్ గారి దగ్గరే ఉంటాడు, దెబ్బ వేసేస్తూ ఉంటాడు. నా పక్కన ఒకడు ఉండేవాడు, ఆడు ఫుల్ దెబ్బ వేసేసాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అరే కానుకలు లెక్కట్రంటే లెక్కెట్టి సగం దాచేసుకున్నాడు వాడు. ఎంత మోసం! అతను కూడా గేహాజీ కూడా ఇదిగో ఆ పాస్టర్ గారికి వద్దన్నాడా? వద్దన్నాడా? ఆయనకి ఏంటలే బోల్ డబ్బు. ఎవరికి? నోరు తెరవండి అమ్మా. ఆయనకి ఏంటా బోల్ డబ్బా? పైనుంచి వచ్చేది కింద నుంచి వచ్చేస్తుందా? ఏంటి పైనుంచి వచ్చేస్తుందా కింద నుంచి వచ్చేస్తుందంట. ఆయనకి అవసరం లేదు, ఇవన్నీ నా ఇంట్లో ఇట్టే అన్నాడంట. ఎవరో స్తోత్రం చెప్పండి. దాచేసుకొని ఏమి ఎరగనట్టు నంగన అసలుగా వచ్చి ప్రజలాడు అంటున్నాడు. ఎవరన్నా ఏదేండి ప్రజలాడు అయ్యారా ప్రజలాడు ఏం ఎరగనట్టు. ఆయన అంటాడు, బాబు ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదండి బాబా, మీ చుట్టూనే ఉన్నాను అన్నాడు. ఎత్తుగయ్యా, ఎత్తుకుని అబద్ధం ఆడుతున్నావా? నా మనసు చెప్పు, నీతో వచ్చింది కాదు, ఎందుకు అబద్ధం ఆడుతున్నావా? ఆడికి పట్టిన గతి అమ్మా ఆడికి పట్టిన గతి నీకు పట్టునుగాక. ఏం పట్టునుగాక? ఆడికి పోయింది కుష్ఠరోగం. ఎవడికే? నయమారు పోయిన కుష్ఠరోగం నీకు కలుగునుగాక అన్నాడు. అంతే. స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు కోటేశ్వరుడా, ఈడు అరాదా? ఎగస్టాలు మనకి నోట ఉంటే ఏమొస్తాయో వాడికే తెలియదు. ఎగస్టాలు మాటలు, ఎగస్ట పనులు. పాస్టర్ గారు చేయొద్దురా అంటే అదే చేస్తాడు వీడు. వెళ్ళకరా అంటే అక్కడికి వెళ్తాడు వీడు. అది ప్రమాదమో ఏంటో గమనించు. పాస్టర్ గారి మాట వినో, చేయకురా, నేనే చేస్తాను, ఇవ్వకరా ఇస్తానండి, చేయకురా చేస్తానండి, ఎలాగరా వెళ్తానండి అంటే పాస్టర్ గారికి మాటికి ఏం చెప్తున్నాడు? నోరు తెరవయా, తిరుగుబాటు చేస్తున్నాడు. ఎందుకు చెప్పారు అయ్యగారు? దేనికి చెప్పారు అయ్యగారు? ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు? గమనించు. గుడ్డేసి చేయలు పడిపోతూ ఉంటాం. మళ్ళీ కోసం ఆయన రావాలి పాపం చేస్తాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ మధ్యన ఒక ఆవిడ చాలా విశ్వాసం, మంచి ప్రార్థనా పరులండి ఆవిడ. తెగ తాగేస్తున్నాడు అలా ఆయన. ఏంటి ఏమ్మా ఏం చూస్తున్నారండి అలాగా? తెగ తాగేస్తున్నాడు అమ్మా అంటే ఏంటమ్మా అంటే అలాగే చూస్తున్నాడు ఏంటి? మీ భర్తలు మారారా అమ్మా? మారారా? మారాలంటే మీరేం చేయాలి? చేస్తున్నారా? చేయరు మీరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెయ్యాలి. భర్త మారాలంటే ఒకే ఒక దెబ్బ. ఏం దెబ్బ అది? మీరేం దెబ్బ అనుకుంటున్నారు మరి? మీరు ప్రార్థనే. ఆవిడ కూడా అలా ప్రార్థన చేసి 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 ఇలా ఉన్న ఆవిడ ఏమైపోయింది తెలుసా అమ్మా?
సన్నం అయిపోయింది బాబు. అప్పుడు సన్నం అయిపోయి ఈడు మారాడు. ఎవడో ఆడంటాడు నా భార్య గురించి నేను మారేది అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆడి వరకు తాగేసినప్పుడు నేను అనుకున్న రీతిగా రోడ్డు మీదకి వెళ్తున్నాను. ఆడు తాగేసి చెప్పించు నన్ను చూసి, నేను ఎవరినే పాస్టర్ గారు కదా, నన్ను చూసి అంటాడు నడిపించు నా నవ్వా అండ్ దగ్గరకు అదే అట్టే వెళ్ళలేను. ఎదురయ్యాడు. అయ్యారు ప్రైజ్ లాట్ ఎలా ఉంది మన పాట అన్నాడు. సూపర్ నాయన ఉండండి కొట్టి చేస్తాను. నడి సంద్ర మొన్న దేవా అన్నాడు. ఎలా ఉంది ఇది అన్నాడు. సూపర్ బాబు. ఒక్కసారి ఆగండి అన్నాడు నన్ను. ఏంటి నాన్న, మా ఆవిడ ప్రార్థనకు వస్తుందా అన్నాడు. వీడు ఏం చెప్పాలి, వీడికి వస్తుందంటే వీడికి తెలియకుండా వచ్చేస్తుందేమో అనుకుంటా. ఎవడికే ఇప్పుడు ఎలా చెప్తే బాగుంటుందని వచ్చిందంటే పాపం ఆవిడ చెప్పకుండా వచ్చేస్తుందేమో అనుకుంటున్నాను. సర్లే ఏదైతే మనకు ఎందుకులేని వస్తుందయ్యా అన్నాను. ఎన్ని వారాల నుంచి వస్తుందా అన్నాడు. బాబు ఎన్ని వారాల నుంచి వస్తుందో నాకు తెలియదు కానీ మొత్తానికి ప్రార్థనకు వస్తుందయ్యా అన్నాను. అయితే మీరు వెళ్ళిపోండి అన్నాడు. మళ్ళీ మందే చేసి మీరు నమ్మితే నమ్మని లేకపోలేదు కానీ ఇంటికి వెళ్ళిపోయి వెంటనే జుట్టెట్టేసుకుని చెత్త కొట్టేస్తున్నాడు బాబు. ఎవరినే చెప్పండి అమ్మా. అందుకని ఆడి చేతిలో ఇలా ఉండవలసిన ఆవిడ చెప్పా సన్నమైపోయింది పాపం. నిజంగా కరుణామయుడు అండి ఆవిడ. ఆడ తిరగబడితే మగవాడు సరిపోతాడా ఏమ్మా? అలా చూస్తున్నారండి. ఉదాహరణ చెప్తున్నానండి. ఆడ తిరగబడితే మగవాడు ఏమో పని చేస్తాడా అంటే బైబిల్ ఏముందండి, భర్తకి అందుకని ఆడ రెచ్చిపోతున్నాడు. చూతా అర్థం చేయి. అలాగే పాపం ఎంత కొట్టినా అతనే ఓ రోజు నేను చెప్పిన మాటకి గట్టిగా కొట్టేస్తాడంట పాపం. చావ చెత్త కొట్టేస్తాడంట. ఈలోగా ఫోన్ తీసుకుని నాకు ఫోన్ చేసింది. అయ్యగారండి ఎందుకు చెప్పారు అయ్యగారు మీరు పాతలకు వస్తుందని ఎందుకు చెప్పారు? ఏమన్నాము వస్తానంటే ఓ బాధ, రాలేదండి ఓ బాధ చెప్తుందని నేను వస్తుందన్నాను. ఇప్పుడు చూడండి కొట్టేదరండి, నన్ను చెత్త కొట్టేదరాడు బాబా. ఒకసారి రండి ప్రార్థన చేస్తాక రమ్మంటుంది. ఎక్కడికి? అయ్యి బాబోయ్ నీ దండం పెడతానమ్మా. ఇప్పుడు మన పాత్ర పని చేయదు అక్కడ. నేను రాలేనమ్మా అన్నాను. వెంటనే ఏమంటుంది తెలుసా, నీకు ఎంత ఇచ్చాను, నీకు ఎంత ఇచ్చాను, నీకు ఎన్నెట్టాను, అన్నీ కావాలని పెట్టారా, మర్చిపోయేవారు. ఒక్కసారి రెండు అయ్యారు అంటుంది. నాకు ఎట్టింది అలా చెప్పేసింది. ఇక నేనేం వస్తాను నాగమ్మ అని. మీకు నవ్వు నాకు ఏడుపు. వెళ్ళానండి, దగ్గరికి వెళ్ళలేదు. ఇక్కడుండి ఒరే బాబు తప్పురా ఎత్తుకురా అలా కొట్టేస్తున్నావు ఏంటి అని పరిగెత్తాడమ్మా. నేను ఎలా పరిగెత్తా నాకే తెలీదు. ఆడికి దొరకలేదు. నేను ఆడి గొప్ప తగిలేసి డామని పడిపోయాడు. అందుకనే నేను దొరకలేదు ఆడికి. దేవుడికి తెలుసండి ఎవరిని ఎలా కొట్టాలో. ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడుగు తండ్రి సమాధానకర్త. ఓ ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడుగు తండ్రి సమాధానకర్త. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారెలలో, సాటైనా వీటైనా. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారెలలో,
సాటైనా వీటైనా దేవుడు లేడలలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఇచ్చుడుగు తండ్రి సమాధానకర్త పాడాలి. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఇచ్చుడుగు తండ్రి సమాధానకర్త. దేవుడు ఆడి చేతిలో పడకుండా దేవుడు నన్ను ఏం చేశాడు చెప్పండి అమ్మా. తెల్లారే అలా ఆవిడ అంటుందంట, అయ్యగారిని తరిమేశావు నువ్వు, పాతకు వచ్చినోడు నువ్వు తరిమేశా, అసలు నీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదని తిట్టేస్తుందండి. ఎవడనే చెప్పండి అమ్మా. ఆయన అంటున్నాడంట, ఆయన ఎప్పుడు వచ్చాడా, నేను ఎప్పుడు తరిమేశానా, అయ్యో అంటున్నాడంట. అప్పుడు నేను వెళ్తాను ఆయన దగ్గరికి, క్షమాపణ అడుగుతాను, క్షమించండి అయ్యగా నన్ను అడుగుతాను అని వచ్చాడు మా దగ్గరికి. నేను బాత్రూంలో స్నానం చేస్తున్నాను, ఒక్కరోడు బయట ఉన్నాడు. ఒరే మీ పాస్టర్ గారు ఏడురా అన్నాడు. ఏడురా అన్నాడంట. వీడికి అర్థమైపోయి గబగబ వచ్చేసి, అయ్యగారు రాత్రి మిమ్మల్ని తరిమేశాడు కదా, ఆడొచ్చాడండి అన్నాడు. మళ్ళీ ఎందుకు వచ్చాడురా, ఒరే రాత్రి అయిపోయింది కదరా అంటే, ఒరే ఆడు ఊగుతున్నాడా లేకపోతే నెట్టారగా ఉన్నాడు, ఆడే అన్నాడు తెలుసా, అయ్యగారు తెగ ఊపిపోతున్నాడండి అన్నాడు. బాబు ఊపిపోతున్నాడు, మంది వేసుకొచ్చేసాడు. ఒరే ఇప్పుడు అప్పుడే రాడంటారు చెప్పాను. ఇదిగో మా అయ్యగారు ఇప్పుడు అప్పుడే రారు, తలంటుకోవాలి అన్నీ అట్టుకోవాలి, ఇప్పుడు అప్పుడే రాడన్నారు. ఆయన వచ్చేదాకా ఉంటానని చెప్పి అన్నాడు. నా సాగుకు వచ్చేసింది ఇప్పుడు. అప్పుడు రే సర్లే చెత్తను బతుకుతానని వచ్చేసాను. ఏం చేశాడు తెలుసా, సాగిలి పడిపోయాడు, నా కాళ్ళ మీద పడిపోయి, అయ్యగారు క్షమించండి అయ్యగారు, నాకు తెలియదు అయ్యగారు, ఈ రోజు నుంచి నేను తాగుడు మానేస్తున్నాను అయ్యగారు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. లేలుయా, ఎంత ఆశ్చర్యకరుడు ఆయన. నిజంగా ఆ రోజు ఆడి చేతిలో పడితే నేనేమైపోను, శాశ్వతకు అయిపోను. ఈపు అమ్మా నాకు వినపడతలేదు, ఈపు అది మీకెలా తెలుసు, అనుభవాలు ఉన్నాయి మీకు. అలా తలుపు తీసేస్తే ఏసీ వెళ్ళిపోతుంది కదా నానా తలుపు తీసేసావు ఏసీ వెళ్ళిపోతుంది కదా, మేస్త్రిలాగా వచ్చేసావు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. లాస్ట్ మాట చెప్పి నా సాక్ష్యం చెప్తాను మీకు. నేను విన్నారు నా సాక్ష్యం, విన్నా యూట్యూబ్లో ఉన్నా. ఏనుకూరు మీది, వెరీ గుడ్. ఎవరమ్మా మీటింగ్కి వచ్చావా, ఓకే గుడ్. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరొక మాట చూపిస్తాను చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 36-37 చదవండి. జాగ్రత్తగా విందా ఈ వాక్యం. ఆ దేశమును సంచరించు చూచుటకై ఎవరి చేత, వీళ్ళందరినీ ఎవరు పంపారు, మోషే చేత పంపబడి తిరిగి వచ్చి, ఇప్పుడు ఏ దేశం మీదకి వెళ్ళి పంపించారు, ఆ దేశాన్ని గురించి ఏం చెప్పారంట, ఎవరి మీద, ఎవరి మీద, దేశం కాదు, పంపింది ఎవరు, మరి పంపిన మనుషులు దేని మీద చెప్పారంట, చెడ్డ మాటలో ఎవరి గురించి, మోషే గురించి. పంపినోళ్ళు ఏం చెప్పాలి, మంచి చెప్పాలి చెడ్డ చెప్పాలా, చెప్పాలి. ఆ దేశం మీద సేవకుడి గురించి చెడ్డ చెప్పి చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుక్కునిరి. చాలు ఏం చేశారంట చెప్పాలి.
వీళ్ళు చెప్పుడు మాటల వల్ల కదా మోషే మీద ఏం చేశారు? నోరు తెరవాలి. మీకు అర్థమవుతుంది మాట? వీళ్ళ చెప్పుడు వలన ఏ మాటలు చెప్పాలి? చెడ్డ మాటలు చెప్పుడు వలన మోషే మీద ఏం చేశారంట చెప్పాలి. మరి ఏం చెప్తున్నావు సేవకుడి గురించి? సేవకుడి గురించి నువ్వేం చెప్తున్నావు? వాళ్ళు చెప్పడం వల్లనే వీళ్ళకి ఏమొచ్చిందంట? సనుగు వచ్చింది. సనుగుడు అసలు దేని గురించి అనుకుంటున్నావు సేవకుడి మీద? నువ్వెవ్వో రావో సావో, ఆ పైగా నీకేంటి సనుగుడు. ఓ కుడుకుడు సనుక్కుంటావు. ఎందుకు సనుక్కుంటున్నావు? వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నిన్నేసి సనుక్కోకూడదు. డైరెక్ట్గా మాట్లాడు సేవకుడితో. నీకు ఏదైనా ఉందా మాట్లాడి దేవుడు సేవకుడితో. అంతేగాని వాళ్ళ మాటలు వినేసి వీళ్ళ మాటలు వినేసి ఏం చేయకూడదు? సనుక్కోకు. సేవకుడి మీద సనుక్కోకు. సేవకుడి మీద చెడ్డ మాటలు చెప్పుకో. చెప్పిన మాటల వల్ల కదా ఆ మోషే మీద ఏం చేశారు చెప్పండి అమ్మా? వాళ్ళు చెప్పిన మాటల వల్ల మోషే మీద సనుక్కున్నారంట. ఎవడ మాటలు అనకూడదు మనం. వెంటే నువ్వు పోతావు, అంతేగాని సేవకుడు దేవుడు నిలిచి పెడతాడు అక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు చెప్పిన మాటల వల్ల ఈ ప్రజలందరూ ఏం చేస్తున్నారంట? సనుక్కుంటున్నారు. సంఘం అంతా సనుక్కుంటుందంట. సంఘం అంతా సనుక్కుంటుందంట. వాళ్ళు చెప్పిన మాటల వల్ల వీళ్ళందరూ సనుక్కుంటారు. తప్పు. సేవకుడి మీద చాలామంది, కొంతమంది మంచి చెప్తారు. చెప్పాలమ్మా. సేవకుడి మీద చెడ్డ మాటలు కూడా చెప్తారు. వాళ్ళందరూ ఏమయ్యారు చూడండి? చెడ్డ మాటలు చెప్పినోళ్ళు. ఇలా చూడండి, చెడ్డ మాటలు చెప్పినోళ్ళు సేవకుడి మీద సనుక్కున్న వాళ్ళు ఏమైపోయారు? కింద చదువు. అనగా ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిలో తెగులు చేత చచ్చిపోయిరి. జాగ్రత్త. నీ వంతుగా నీవు సేవకుడి గురించి ఏం చెప్తున్నావు నువ్వు? రబ్బాయి వెళ్ళి నా గురించి చక్కగా చెప్పండి రాని పంపించారంట. ఎవరినే? మోషే పంపించాడంట మనుషుల్ని. సేవకుడి మీద మంచిగా చెప్పమని పంపిస్తే చెప్పు. ఈయన గురించి ఆ దేశం మీద చెడ్డ మాటలు చెప్పి ఆ మనుషులు ఏం చేశారంట? సేవకుడి మీద సనుక్కున్నారంట. ఎంత ఘోరమైన పాపం చేస్తున్నావు నువ్వు. పాపమే చేయకర్లా. నీ నోరు తెరు. నీ నోరే చెప్పుడు మాటల వల్ల వాళ్ళు వినేసి సంఘం అంతా మోషే మీద ఏం చేశారంట చెప్పాలి. ఎలా ఉన్నావు నువ్వు ఈ మధ్యాహ్న సమయంలో? నీ ఒత్తుగా నువ్వు ఎలా ఉన్నావు? ఏం మాట్లాడుతున్నావు సేవకుడి గురించి? ఏం చెప్పుకుంటున్నావు నువ్వు? ఎవరు మాట్లాడకూడదు. ఇప్పుడు మీ ఆవిడ మీద నీకు చెప్తారు, వినేసి కొట్టేస్తావా ఏంటి? చెప్పరా? మీ భర్త ఇలా నడుతున్నాడని ఎవడో చెడ్డ మాటలు చెప్తాడు, వినేస్తావా నువ్వు? అలా చూస్తారేంటి? ఏంటావు నువ్వు? పాతనే అదే తప్పది. సేవకుడి మీద ఎవరో జల్లుతారు బుర్ర. అది వినేసి నీ మనసులోకి ఏం రాకూడదు? సనుగుడనే మనసు. చెప్పాలి గట్టిగా. సనుగుడనే మనసు నీలోకి అలా చూసావా? చెడ్డ మాటలు చెప్పిన వాళ్ళు అందరూ ఏమైపోయారట? తెగులు చేత చెప్పాలి చనిపోయారంట. చాలామంది ఈ దినాల్లో దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత ఏమొచ్చేస్తాయి? నోరు తెరవండి. గర్వం. ఆడికి కూడా అలాగ వచ్చింది గర్వం. ఎవరికే? బైబిల్లో గర్వం ఎవరికి వచ్చింది? ఎవరికి? ఇచికిగా ఆయనకు వచ్చిందిలే. ఇది దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత ఏమొచ్చిందంటే చదవండి. 26వ దినవృత్తాంతములు 26వ 5వ. అయితే అతడు
స్థిరపడిన తర్వాత అతని మనసు గర్వించి ఎప్పుడు వచ్చింది? అదే అన్నీ కలిగినాయి ఎక్కడికి వచ్చాక అయ్యారు ఏమంటే బ్రదరు, స్థిరపడిన తర్వాత ఏమొచ్చింది? ఎక్కడికి వచ్చాక ఆశీర్వదించబడ్డాడు? అక్కడే ఉంటుంది పైన, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము అతన్ని వర్ధిల్ల చేసాను. 5వ వచనం చదా. అతడు దేవుని ఆశ్రయించిన తర్వాత బాబాయ్ ఎవరిని బాబు ఎవరిని ఆశ్రయించాడు? చదివేశాడు, వాళ్ళు చెప్పలేకపోతున్నాడు. ఎవరిని ఆశ్రయించాడు? చెప్పేశాడు, తిరగలే చెప్పలేకపోతున్నాడు. ఎవరిని ఆశ్రయించాడు అంటుంటే అంటున్నాడు. చెప్పినానా? జక్కరే కాదురా బాబా, దేవుణ్ణి. జక్కరే అనబడరా. అతడు యెహోవాను అక్కడ ఉంది, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని. మరి జక్కరే అన్నాడు, జక్కరే ఆశ్రయించలేదురా బాబా. జక్కరే తినాలో అది, జక్కరే తినాలో. అతడు దేవుణ్ణి అది మనవడాన్ని జక్కరే ఆశ్రయించాడంట. తప్పు. జక్కరే దినాల్లో అతడు దేవుణ్ణి ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని. ఇప్పుడు ఎక్కడికి వచ్చాక ఆశీర్వదించబడ్డాడు? దేవుని యొద్దకు వచ్చిన తర్వాత, దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ఆశీర్వాదం ఎవరిచ్చారు చెప్పండి? ఇవన్నీ ఎవరిచ్చారు? ఇచ్చినోడు ఏం చేస్తున్నా? మర్చిపోకూడదు. బైబిల్ ఉంది కదా, యెహోవా చేసిన ఉపకారములలో. చాలామంది మర్చిపోతారండి. ఈరోజు ఇంత స్థితిలో ఉన్నావంటే, ఈరోజు నీకు ఉద్యోగం ఉందంటే చెప్పా దేవుని గొప్ప కాదే, నీ గొప్ప. ఇంత వ్యాపారం ఇచ్చాడంటే, ఇంత ఉద్యోగం ఇచ్చాడంటే, చక్కని భార్య భర్తలు ఇచ్చాడంటే, పిల్లలు ఇచ్చాడంటే, ఒక రోజున అయ్యగారు నాకు ఉద్యోగం రావాలి, ఏం చేయమంట చెప్పు అంట చెప్పండి. ఖచ్చితంగా దైవజనుడు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. చెప్పాలి కదా. నీకు ప్రార్థన చేసి పగలు రాత్రులు కన్నీరు కార్చి దేవుడిని అడిగితే దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సేవకుడి మీద నోరు తెరవండి, సనుక్కున్నా, సేవకుడు తిరగబడుతున్నా. అసలు గత స్థితి జ్ఞాపకం చేసుకో. నువ్వు అసలు గతంలో నువ్వు ఈ స్థితి ఎలా ఉండేది? గతంలో నీకు అన్నం ఉండేది కాదు, ఇల్లు ఉండేది కాదు, ఏముండేది కాదు, బెకారగా తిరిగేవాడు. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చాక సేవకుడు ప్రార్థన చేసిన తర్వాత నీ స్థితి గొప్ప స్థితిగా మార్చేసాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రార్థన చేసే సేవకుడి మీద తిరగబడ్డాడు ఇతను. 16వ వచనం. ద్రోహం చేయగా ఎదిరించి ఉచియా యెహోవా తోపు వేటకు యాజకులు పనియే గాని తర్వాత చేత పట్టుకొని ఏమై అంటే దానికి అర్థం ఏంటి? సేవకుడి మీద తిరగబడుతున్నాడు వీడు. నీకు ఉద్యోగం రానప్పుడు సేవకుడు ఏం చేశాడు? నోరు తెరువు. నీకు పిల్లలు లేనప్పుడు నీకేం చేశాడు?
నీకు ఇల్లు లేనప్పుడు ఏం చేశాడు? నీకు ఏమి లేనప్పుడు ఏం చేశాడు? ఆ సేవకుల మీద ఈరోజు ఏం చేస్తున్నావు? తిరగబడుతున్నాను. ఈరోజు కూడా అంతే తిరగబడుతున్నాడు. ఎవరు? ఏం పేరు? ప్రార్థన చేసేవాడు మీద తిరగబడుతున్నావు. దేవుడు సన్నిధిలో నీ కొరకు ప్రార్థన చేసిన వాడు తిరగబడుతున్నావు. తిరగబడిపోతున్నాడు సేవకుల మీద. కొడతకెళ్ళిపోయాడు సేవకుడిని. దేవుడు అలా చూస్తున్నాడంట. అతని ప్రవర్తన చూస్తుండగా యాజకులు చూచుచుండగా అతని నొసట మీదకి కుష్ఠరోగం వచ్చింది. ఏమొచ్చింది? చెప్పాలి. ఏమొచ్చింది? ఎవరి మీద తిరగబడితే? నీ కొరకు సేవకుడు ఏం చేశాడు? ప్రార్థన చేసేవాడి మీద నువ్వేం చేస్తున్నావు? తిరగబడుతున్నావు. ఎలాగో నీ ప్రవర్తన. తిరగబడకు. ఎవరమే తిరగబడకూడదు. సేవకుడే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, అక్క చెల్లెలే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, అత్తగారి మీద కోళ్ళ మీద అత్తగారు, ఎవరైనా సరే నీ యొక్క మనసులో ఏం రాకూడదు? తిరగబడే స్వభావం నీలోకి రాకూడదు. ఏ స్వభావం రావాలి? లోబడే స్వభావం రావాలి. లోబడే స్వభావం వస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. సేవకులకు లోబడు, అన్నదమ్ములకు లోబడు, తల్లిదండ్రులకు లోబడు, అత్తగొడలతో లోబడు, అందరికి లోబడు. లోబడినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. చివరికి నా బంధువులు కూడా నా మీద తిరగబడ్డారు. ఇది చెప్పి ముగిస్తాను నేను. మాది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపిలుగుడు తాలూకా ఆ సమీపంలో, గణపవరం సమీపంలో మాది చిన్న పల్లెటూరు. అంటే కొల్లేరు అంటారు దాన్ని. పెదనెండ్ర కొలను. మా నాన్నగారు మా అమ్మగారు యేసు ప్రభువుని నమ్ముకోలేదు. పెళ్ళయి 11 సంవత్సరాలు అయిందంటండి. అలాగా ఉంటూ ఒక రోజున మా ఇంటి పక్కన ఒక ఆవిడ యేసు ప్రభువుని నమ్ముకుందంటండి. ఆవిడ అందంట, అక్క ఒకసారి మా చర్చికి రా, మా అయ్యగారు మీకోసం ప్రార్థన చేస్తాడు అని తీసుకెళ్ళిందంట. అయ్యగారిని పరిచయం చేసి, అయ్యగారండి ఈవిడ మా అక్క అవుతుందండి, ఈవిడికి పిల్లలు లేరు, ప్రార్థన చేయమని అయ్యగారిని అడిగితే అయ్యగారు మా అమ్మ మీద చేసి ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసి ఒక ప్రవచనం చెప్పారంట. ఏమని? నీకు బాబు పుడతాడమ్మా అన్నారంట. అప్పుడు మా అమ్మగారు అన్నారంట, నిజంగా మీరు అన్నట్టుగా బాబు పుడితే నేను మా ఆయన ఏం తీసుకుంటాం? బాప్తీసం తీసుకుంటామని చెప్పారు. ఆ సమయంలో పాస్టర్ గారి మాట దేవుడు ఏం చేస్తాడు? గట్టిగా చెప్పండి. నెరవేర్చాడు. బాబు పుట్టాడు. అమ్మ నాన్న బాప్తీసం పొందారు. మళ్ళీ బాబు పుట్టాడు. మళ్ళీ పాప పుట్టింది. మొత్తం 3. ముందు అన్నయ్య, తర్వాత నేను, తర్వాత చెల్లి. ఇలాగా అమ్మగారు నాన్నగారు చర్చికి వెళ్తూ ఉండేవారు. అన్నయ్య పనికి వెళ్తూ ఉండేవాడు. నేను మా చెల్లి మా ఇద్దరిని బళ్ళు జాయిన్ చేశారు. అప్పుడు చాలా పేద కుటుంబం. రెక్కడిదే కానీ చెప్పండి, రెక్కాడిదే కానీ డొక్కాడదు, డొక్కాడదే కానీ రెక్కాడిదే కానీ రెండూ ఒకటేలే. అయితే అలాగే చెప్తున్నాను, చాలా పేద కుటుంబం. అలా ఉంటూ సినిమాలో యాక్టర్లు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయారు. నేను చాలా సినిమాలు యాక్ట్ చేశాను. నేను చిన్న వయసులోనే వెళ్ళిపోయాను. నేను ఏది మానేసి వెళ్ళాను? గట్టిగా కొన్ని సినిమాలు యాక్ట్ చేసి మరలా ఇంటికి వచ్చేసాను. చెల్లి అప్పటికి నేను వచ్చేటప్పుడు 10 చదువుతుంది. ఎన్ని? 10. నేను వచ్చి నెల అయిపోయింది. మా నాన్న అన్నారు, ఏంటి నాన్న షూటింగ్లో వస్తలేదు, ఏం వస్తలేదు, మళ్ళీ చదువు మానేసా అన్నారు. మరి ఏం చేయమంటారు అన్న. సినిమాలు వస్తే లేకపోతే లేదు, అనవసరం చదువుపోతుంది రాని నన్ను బల్డోగులు తీసుకెళ్ళి 1వ తరగతిలో జాయిన్ చేశాడు నన్ను. మా చెల్లిని నన్ను 1లో జాయిన్ చేశాడు ఆయన అప్పచెప్పి వెళ్ళిపోయాడు. మాస్టర్ అన్నారు, బాబు నీ పేరేంటి అన్నాడు. నా పేరు శ్రీనివాసరావు అన్నా. నీకు ఏబిసిడీలు వచ్చా అన్నాడు. నిజంగా రావు, నాకు రావంటే కొట్టేస్తాడేమని భయం వేసిపోయి వచ్చాను. లేకమన్నాడు.
ఇంకా ప్రాణం మీదకి వచ్చేసింది ఇప్పుడు. నాకు నిజంగా రావయ్యి ఏం చేయాలో భగవంతుడా అనుకుని మా ఇంటి పక్కన రోజు అనేవాడాడు. ఏమని? ఏబిసిడి అప్పో అని అనేవాడు. నాకు వచ్చేసి చెప్పేస్తున్నాను. ఏబిసిడి అప్పో, ఏబిసిడి అప్పో, ఏబిసిడి అప్పు, ఏబిసిడి అప్పు, ఏబిసిడి అప్పు, ఏబిసిడి అప్పు, ఏబిసిడి అప్పు అను. మాస్టరు కండు చూపే తప్ప ఉసూరు వాడు చూస్తున్నాడు. ఏంటి అబ్బాయి అన్నాడు. ఏంటి అయిపోయినాయి కొన్నాయా అన్నాడు. అయిపోయినాయి అన్నాడు. మరి కనవ ఎప్పుడు అన్నాడు. రేపు చూసుకుందాం అన్నాను. అంటే అప్పట్లో అలాగ ఉండేది. ఇలాగా చదువుకుంటూ ఉంటే తాడేపల్లిగూడెంలో మద్దాల రామారావు అని ఉండేవాడు. తాడేపల్లిగూడెం, ఏలూరు దగ్గర తాడేపల్లిగూడెం ఉంది కదా. మద్దాల రామారావు అని ఆయన ఉండేవాడు. ఆయన గొప్ప డ్రామాటర్. ఆయన ఒక ఆయన ఎవరో చెప్పారంట, ఇలా ఉన్నాడండి కుర్రోడు వచ్చాడు, మంచి యాక్షన్ చేస్తాడండి ఆయన అంటే. చెప్పిన ఆయన రామారావు గారు మా ఇంటికి వచ్చారు. మా అమ్మని మా నాన్న అడిగి మీ అబ్బాయిని షూటింగ్ చేస్తానని పంపుతారా అన్నారు. పంపుతామన్నారు. నన్ను కారు ఎక్కించుకుని ఏమి నేర్పలేదు వీళ్ళు, డైలాగ్ లేవు, యాక్షన్ లేదు, ఏమీ లేదు. కారు ఎక్కించుకుని విశాఖపట్నం అవతల అరక వెళ్ళారా ఎవరన్నా? అరకలోయా ఏమా ఇళ్ళోళ్ళు తెలుస్తుంది. అక్కడ దిగాను. దిగిన తర్వాత ఏమన్నా నాకు ఏమి నేర్పలేదు అన్నాను. ఆయన అంటాడో నీకేం ఉండదు అన్నాడు. ఏమి లేనప్పుడు నేను ఎందుకు వెళ్ళిపోతాను అన్నాను. కంగారు పడక నాయన అన్నారు. నేను అడిగేశాను సినిమా పేరేంటి అన్నాను. కొత్త బాలనాగమ్మ, కొత్త బాలనాగమ్మ. మరి మీ పాత్ర ఏంటి, నా పాత్రని అడిగాను. అప్పుడు ఆయన అన్నారు, రామారావు గారు నేను మాయిల్ పైకిని అన్నాడు. రామారావు గారు ఎవరంటండి? మాయిల్ పైకిరు. మరి నేనే పైకిని అన్నాను. నేను నువ్వు పిల్లదేయను అన్నాడు నన్ను. ఏదేమంట? మరి డైలాగులు ఉన్నాయన్నాను. ఏముండదు, నేను ఓం రీం అంటాను, నువ్వేమో పొగేస్తావు అన్నాడు. ఏమేలంట? పొగ. సర్లేని ఒక ఆయన వచ్చి బాబు లోపలికి రండి అన్నాడు. లోపలికి వెళ్ళాను. అసలే ఎరుపు కదా మొహం. ఈ ఎరుపుకి ఆ ఎరుపు రాసేసాడు. నల్ల మసుగొప్పు తెగ రాసేసాడు మొఖానికి. నల్ల గౌను వేసాడు, నల్ల బిగి పెట్టాడు. బాబు సరే అర్థం ఎత్తావా అన్నాను. యాన్ నా పేరు చూసుకుంటాను. బాబోయ్ నేనేసినట్టుగా నాకే భయం వేస్తుంది, మీరు అర్థం చూస్తే యాక్ట్ చేయలేవు అన్నాడు. సర్లే బుద్ధి చేసుకో బాబు, అర్జెంటుగా బయటికి వెళ్ళాలన్నాను. ఇటు వెళ్ళమన్నాడు. ఇలా వెళ్తూ ఉంటే బయట 2 కుక్కలు రెడీగా ఉన్నాయి. ఇక చూసుకో పరిగెత్తానమ్మా. నేను ఎలా పరిగెత్తా నాకే తెలీదు. నాకు రంగు వేసినాడు, ఆడి పారిపోతున్నాడు. ఎటు ఆడి పారిపోతున్నాడు. సర్లేని మంతు ఇచ్చారు. ఆ మంతులో నిప్పులు ఉన్నాయి. యాపరెడ్డి ఇచ్చారు, సాంబారాన్ని ఇచ్చారు. ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు. ఆ రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఏమండి భయం వేస్తున్నా అన్నాను. ఏమవుతున్నానా? వేసే అంటున్నాడు. ఏంటి వేసేది? మొదలెట్టాడు. ఓం రీం అంటున్నాడు. ఏమి వేయలే, వేసేస్తున్నాను. వాళ్ళు నాకు చెప్పాలి ఏమని, బాబు నువ్వు పొగేత ఉండగా నీ వెనకాల బాంబు పెడతాము అని చెప్పాలి. మరి ఎందుకు చెప్పలేదు ఏంటో తెలీదు. చెప్పా పెట్టకుండా అది ఇంతలా ఉందంట. అది పేలితే ఎగిరితుంది అంటది. ఆ ఎగిరే బాంబు నా వెనకాల ఎట్టాడు. ఎప్పుడు ఎట్టాడో నాకు తెలియదు సుమా. పెట్టేసి వెళ్ళిపోయాడేమో. ఆయనేమో ఓం రీం అంటున్నాడు, నేనేమో ఏ చేస్తున్నాను. ఏ చేస్తుంటే ఇదేమి ఇందులో పెట్టాడేమో. డౌన్ వెళ్ళిపోయింది అప్పటికి. అయ్యి బాబోయ్, ఇందులో పేలిపోయింది. ఇందులో పేలిపోతే అలా పైకి వెళ్ళిపోతున్నాను. అది ఎగిరే బాంబు అంటది. మీకు ఉత్తిది నాకు నిజం. ఎంత బాగా పైకి వెళ్ళిపోతున్నానంటే బాబాయ్ బాబాయ్
అంటే ఆలట మౌతట్టుకుని ఏం భయపడకు బాబు, చుట్టూ వలెట్టేసామన్నారు. ఏమిట్టారంట అంటే ఎక్కడ పడకుండా అలా అంటున్నారు. కానీ అలా 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 వచ్చేసి అక్కడ ఊస ఉంది, ఆ ఊసమే పడిపోయానండి. ఆ ఊస యువతల నుండి ఎన్నుపూస లోపల నుండి ఇలా బయటకు వచ్చేసిందండి. అది ప్రమాదం. అక్కడ అట్టుకున్నాడు దేవుడు నన్ను. ఆ ఊస అవతల నుంచి యువతలకు వచ్చేస్తే వెంటనే కారులో ఎక్కించుకుని అక్కడ కేజీహెచ్ఎస్ హాస్పిటల్ వైజాగ్లో ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్. వెంటనే తీసుకెళ్ళి ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి నాకు మొత్తి పెట్టి ఊస లాగేశారు బయటికి. లాగేస్తే ఎక్స్రే తీశారు. ఎక్స్రేలో ఏమొచ్చింది తెలుసా? ఇరిగిపోయింది ఎండుపూస, 2 ముక్కలు అయిపోయింది ఎండుపూస. డాక్టర్ గారు అన్నారంట ఎండుపూస ఇరిగిపోయింది, నడవలేడు, కూర్చోలేడు, జీవితకాలం అంతా ఇలాగ ఉంటారని చెప్పేశారు మా నాన్నకి, మా అమ్మకి, మా చుట్టాలందరికీ. 3 నెలలు హాస్పిటల్లో ఉన్నాను నేను. చాలా విపరీతమైన పోటు వచ్చేస్తుంది. ఇది పోటు తగ్గి ఇండియా చేస్తున్నారు. అలా కొంతకాలం జరిగిన తర్వాత మా అమ్మగారికి మా నాన్నగారికి బాప్తిసం ఇచ్చిన పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు ఎరా బాబు ఎలా ఉందిరా అన్నారు. విపరీతమైన పోటు వచ్చేస్తుంది అయ్య గారు, తట్టుకోలేకపోతున్నాను అన్నాను. ఈ రాత్రి నేను ప్రార్థన చేసి వెళ్తాను, ప్రభువు నిన్ను స్వస్థపరుస్తాడు అని చెప్పారు. ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. మీరు నమ్మితే నమ్మని లేవతలేదు. అర్ధరాత్రి 2 గంటలకి ప్రకాశమైన వెలుగండి. అబ్బో చూడలేకపోయాను, చూస్తలేదు, కళ్ళు చాలతలేదు. ప్రకాశమైన వెలుగు, కింద నుంచి వెలుగు, పైనుంచి వెలుగు. ఎంత వెలుగంటే ఆ వెలుగులో నుండి దేవుని హస్తం వచ్చి నా ఈపి మీద వేసాడు ఆయన చెయ్య. అబ్బా స్తోత్ర 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 స్తోత్ర. వెంటనే ఎప్పుడైతే ఆయన హస్తం నా మీద వేశారో నాలో గొప్ప శక్తి వచ్చేసింది, నాలో గొప్ప బలమైన ఆత్మ వచ్చేసి అది దిగ్గుమల్లి వేసిపోయాను. నేను దిగ్గుమల్లి వేసిపోతే అమ్మ నాన్న ఓ పెద్ద పెద్ద కేకలే చేస్తున్నాను. వారు తులుకుపడి లేచితే ఏంటి నాన్నంటే, అమ్మ నేను లేచి ఉన్నానమ్మ చూడండి అమ్మంటే నిజంగా చూసి చాలా ఆశ్చర్యపోయి పిల్లలు ప్రార్థన చేశారు. మంచిలెట్టి తాగాను. తెల్లారే ఉదయాన్నే స్నానం చేశాను, టిఫిన్ వచ్చారు, తిన్నాను. ఉదయాన్నే 10 గంటలకి డాక్టర్ గారు వస్తారు ప్రతి రూమ్కి. ఆయన వచ్చేటప్పటికి నేను ఎక్కడ ఉన్నానంటే కుర్చీలో కూర్చున్నాను నేను. డాక్టర్ గారు ఆశ్చర్యపోతున్నాడు, ఇదేంటి ఈ నడుమిరిపోయింది, వీడికి నడుమిరిపోయిన కూర్చులో కూర్చుంటాం ఏంటి, ఇదేంటిది అని ఆయన ఆలోచించుకుంటూ మా అమ్మని పిలిస్తే, ఏంటి మీ అబ్బాయి కూర్చులో కూర్చున్నాడు ఏంటమ్మా అంటే, రాత్రి మా పాస్టర్ గారు వచ్చి చెప్పాలి, మా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు. ఆ రాత్రి అర్ధరాత్రి కాడ ప్రభు మా కుమారుణ్ణి దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. డాక్టర్ గారు అన్నారు నేను నమ్మను అన్నాడు. మరి మీరు నమ్మాలంటే ఏం చేయండి మా అబ్బాయి అన్నాడు. నేను మళ్ళీ ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి ఎక్స్రే తీస్తానన్నాడు. నిజంగా ఆయన అన్నట్టుగా తీసుకెళ్ళిపోయి బొక్కపొరలంగా పొడుగోబెట్టి ఎక్స్రే తీస్తే 2 ఎక్స్రేలు ఏమొచ్చింది తెలుసా? ఇరిగిపోయిన ఎన్నుపూస అతుకుపోయిందండి. ఎంత గొప్ప దేవుడు అండి బాబు ఆయన. ఆయన గురించి ఎన్నిసార్లు చెప్పినా చెప్పండి అమ్మా, ఆయన గురించి ఎన్నిసార్లు చెప్పినా తక్కువేనండి బాబు. దేవుని స్తోత్ర. డాక్టర్ గారు అన్నారు మీరు నమ్మిన దేవుడు, మీ నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. పైకెక్కి ఇప్పుడు నుంచి పైనే ఉన్నాడు మీరు. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసిన చూడు. పాడాలి. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసిన చూడు. ఆమె ఆమె హల్లెలూయా, ఆమె ఆమె హల్లెలూయా. పాడాలి. ఆమె 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 హల్లెలూయా.
గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసును చూడు. ఆమె ఆమె హల్లెలూయా, ఆమె ఆమె హల్లెలూయా, ఆమె ఆమె. ఏ దేవుడు? మన దేవుడు. అందరు చెప్పండి గట్టిగా, గొప్ప దేవుడు. డాక్టర్ గారు అన్నారు, ఏమీ లేదమ్మా వెళ్ళిపోమన్నాడు. శనివారం రాత్రి ఇంటికి వెళ్ళిపోయాం. తెల్లారితే ఏం వారం? అమ్మా చెప్పండి. అమ్మ, నాన్న, చెల్లి నన్ను దేవుని మందిరానికి వెళ్ళమన్నారు. మందిరానికి వెళ్ళి 3 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు? బాప్టిజం తీసుకోమన్నారు అందరినీ. మేము కూడా తీసుకుంటామని లేచి నిలబడ్డాం. అప్పుడు డ్రమ్ ఉండేది, ఇప్పుడు ఉందండి డ్రమ్ము అవి కూడా ఉండే. ఏ కంజరి కదా, ఈ ద్రాక్షకాయలా? ఎవరన్నా ద్రాక్షకాయలు అంటారా? అవి ఉండేవి. అప్పుడు పాట, రండి రండి యేసుని వద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని వద్దకు ప్రయాసపడి ప్రభుని చెంతకు పరిగెడి వేగము. రండి రండి యేసుని వద్దకు. ఈ పాట పాడుకుంటూ బాప్టిజానికి వెళ్ళాం. ఇలాగ నైల్గా వెళ్తూ ఉంటే మేము అందరూ తీసేసుకున్నాం. మా చెల్లేమో ఎవరు కనపడకుండా ఇంటికి వెళ్ళిపోయింది. ఏం తీసుకోకుండా. పాస్టర్ గారు అడిగారా, మీ చెల్లి ఏదంటే ఇంటికి వెళ్ళిపోయిందా? రా మీ చెల్లిని అడుగుతాను నేనని నన్ను బండి ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్ళారు. మా చెల్లి ఏడుస్తా బాధపడుతా, అయ్యగారు 2 క్షమించండి అయ్యగారు, ఈ సంవత్సరం నేను తీసుకోను, నేను బీఈడి పరీక్షలు రాయాలి, పాస్ అవ్వాలి, నాకు టీచర్ ఉద్యోగము రావాలి, అప్పుడు దాకా నేనేం తీసుకోను, బాప్టిజం తీసుకోను. అప్పుడు అయ్యగారు అన్నారు, దేనికైనా వాయిదా వేయచ్చు కానీ అమ్మా బాప్టిజానికి అని చెప్పి వెళ్ళిపోయారు. అలాగ 3 సంవత్సరాలు చదివింది, పరీక్షలు రాసింది, పాస్ అయ్యింది, టీచర్ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఉద్యోగం వచ్చాక ఏం తీసుకోవాలి? మళ్ళీ అంటుంది, నా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు, రేపు సోమవారం ఏలూరులో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను, వచ్చే ఆదివారం నేను బాప్టిజం తీసుకుంటానని చెప్పి ఆదివారం సాక్ష్యం చెప్పింది. సోమవారం అయ్యగారిని పిలిపించుకుని ప్రార్థన చేయించుకుని ఏలూరు బస్సు ఎక్కింది. ఉద్యోగానికి ఏలూరు జాయిన్ అవ్వడానికి వెళ్తుంది. లారీ యాక్సిడెంట్లో చనిపోయింది ఆవిడ. లారీ వాడు ఏం చేశాడంట, తాగేసి ఎదురుగుండా వస్తున్న బస్సుని అమాంతంగా గుద్దేశాడంటండి. ఆ బస్సులో ఎంతమంది అయితే ఉన్నారో పక్కన ఏలూరు కాలం ఉంది, ఆ కాలంలో పడిపోయి బస్సు అంతా మునిగిపోయి ఆ బస్సులో ఎంతమంది ఉన్నారు, ఊపిరాడక అందరు చనిపోయారండి. అందులో ఎవరున్నారు చెప్పాలి? నేను సాక్ష్యం చెప్తే ఏడుపు వచ్చేస్తా నాకు, ఎందుకంటే అంత బాధ అనిపించాను నేను. అప్పుడు టీవీ లేవు, సెల్ ఫోన్లు లేవు, కోరు పెట్టేవారు లేరు. మా ఊరోడు అక్కడ ఉన్నాడంట, ఈ బస్సు పడిపోయింది కదా, క్రైన్తో లేపుతున్నారంట. లేపుతూ ఉంటే అందులో ఒక్కొక్క శవాన్ని తీస్తున్నారంట బయటికి. ఈలోగా మా చెల్లి శవాన్ని బయటికి తీశారు. అప్పుడు ఆడు అనుకున్నాడంట, ఇదేంటి వీళ్ళ పలానా పాపలా ఉంది, మరి తెలియదు వాళ్ళకని వీడు బండేసుకొచ్చేసాడు మా ఇంటికి. మా నాన్న బయటికి పిలిచి, రే మీ పాప ఈరోజు ఎక్కడికైనా వెళ్ళిందంటే, ఈరోజు ఉద్యోగాలు జాయిన్ అయ్యేందుకు వెళ్ళింది రాను. ఆ బస్సే ఏలూరు కాలంలో మునిగిపోయింది. ఒక్కొక్క శవం బయటికి తీస్తున్నారు. మీ పాప నాకు కనపడ్డదే, మీరు వెళ్ళి మరి శవాన్ని తెచ్చుకోమని ఆయన మా నాన్నతో చెప్తూ జరిగింది. నేను మా నాన్న మా అన్నయ్య హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ ఏలూరు వెళ్తే ఏం వెడుతున్నారని జనం అక్కడ, తల్లులు తండ్రులు గోల, వాళ్ళ పిల్లలు కూడా చనిపోయారంటండి బస్సులో. మా నాన్న ఇంకా నా కూతురా
నా కూతురు అని మొత్తం హాస్పిటల్ అంతా అరిచేస్తున్నాడు. ఒక ఆయన వచ్చి అంటాడు, ఎందుకు అలా అరుతున్నా, ఏమైంది నీకు అంటే, నా కూతురు కూడా చనిపోయిందండి, ఇక్కడ నా కూతురు ఉందండి, నా కూతురు శవం కావాలండి అని చెప్తే అతను అన్నాడు, సర్లే నాకు తెలిసిన ఉన్నారు అని నేను శవాన్ని ఇప్పిస్తానని. మేము మాట్లాడి 10 నిమిషాలకి మరి ఏం మాట్లాడాడు, ఎవరితో చచ్చిపోయాడో తెలియదు, కానీ మా చెల్లి శవాన్ని చాపలు చుట్టి మా నాన్నకు అప్పు చెప్తే మా నాన్న ఏం చేశాడు తెలుసా, గట్టిగా అరిచి అక్కడక్కడే పడిపోయాడండి. చనిపోయాడు అనుకున్నా, నానా లేగు, నానా లేగు, ఎంత చేపునా తెలియదు. ఒక ఆయన వచ్చి నీళ్ళు చల్లాడు, అప్పుడు లేచాడండి. అప్పుడు ఆ డాక్టర్ గారు అన్నారు, మీరు కారు మాట్లాడుకుని, మీరు కారు కిరాయి మాట్లాడుకొచ్చి ఈ శవాన్ని మీరు వెళ్ళిపోమన్నారు. కారు మాట్లాడుకుని చెల్లి శవాన్ని కారులో ఎక్కించుకుని ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళే లోపల ఇంటికాడ మా అమ్మగారు చనిపోయారండి. మా అమ్మ చనిపోయింది. అక్కడ జనం కొట్లు వచ్చేసారు. ఏంటి జనం అని నేనే కారు దిగి వెళ్తే ఇంట్లో మా అమ్మ చనిపోయింది. బాడీ ఇంట్లో పెట్టారు. వీళ్ళందరిని అడిగారు మా చుట్టాలు, ఏంటయ్యా మా అమ్మని కాపాడలేకపోయారంటే, అందుట్లో కావడదు బాబు, మీ అమ్మ అన్నం తింటూ ఉంటే మేము చూసా, ఈలోగా ఎవడొచ్చాడో మరి ఏం చెప్పాడు మీ అమ్మకి, అక్కడక్కడే గుండె ఆగిపోయి చచ్చిపోయింది అంటండి. వీళ్ళరా చుట్టాలకి కౌరు పెడతాం, మనుషులు పంపించాం కార్యక్రమం చేస్తున్నామని. ఈలోగా మా నాన్న రోడ్డు మీద పిచ్చోళ్ళకింది ఓ దొరిలేస్తూ ఉంటే, ఏడ్చేస్తూ ఉంటే ఎవరికి కనపడకుండా చేలోకి వెళ్ళిపోయి పురుగులు అని తాకి చచ్చిపోయాడు ఆయన. అక్కడ రైతు వచ్చి పరిగెత్తుకొచ్చాడు, రే బాబు మీ నాన్న చేలు పురుగులు మని తాకి చచ్చిపోయాడు అన్నారు. మా చుట్టాలు వెళ్ళి చేలో చనిపోయిన నాన్న తీసుకొచ్చారు. చెల్లిని, అమ్మని, నాన్నని ఒక్కచోటే సమాధి చేసేసి, నా బంధువులు బాగా చూసుకుంటున్నారు, పర్లేదులే అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా పర్లేదులే అని అనుకుంటే ఏం చేశారు తెలుసా, నా చేత కాగితాలు సంతకాలు ఎట్టించుకుని, ఎప్పుడైతే కాగితాల మీద సంతకాలు ఎట్టానో నాకు ఎట్టిన అన్నం లాగేశారు. అన్నం ఏంటమ్మా ఇలాగ చేస్తున్నారంటే, ఎంతకాలం నీకు అన్నం ఎందుకు పెట్టామో తెలుసా, ఈ ఆస్తి కోసం. ఈ ఆస్తి మాకు రాసి ఇచ్చేసావు, ఇప్పుడు మా ఇంట్లో ఉండటానికి వీలేదన్నారు. నేను అన్నా, అసలు నాకేం వద్దమ్మా, కాస్త అన్నం పెడితే చాలన్నా. అన్నం కాదు ఏం కాదు, ఈ రాత్రి వెళ్ళిపోమన్నారు. నేను వెళ్ళనన్నాను. ఎందుకు వెళ్ళవని నా సక్కయ్య కాలర్ పట్టుకుని బయటికి ఈడ్చేసి తొలిపేసేసారు. రాత్రి 10 అయిపోయింది. ఏం చేయాలో తెలీదు, ఆకలి అయిపోతుంది. మా అమ్మని చర్చి తీసుకెళ్ళింది కదా మా ఇంటి పక్కనే, ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా కొంచెం అన్నం ఉంటే పెడతావమ్మా అన్న. పాపం పెడతాకి వెళ్ళింది, కానీ పెడతాకి ఏమీ లేదు, కొండలో అన్నం లేదు. ఓ పని చేస్తావు బాబు అంది. ఏం చేయనమ్మా, నువ్వు ఆకలి తట్టుకోలే కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను, ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటావు అందన్న ఆవిడ. సరేలే అమ్మ ప్లేట్. కానీ రాత్రి నెడమర్రు, మందలపర్రు, బోనుపల్లి, గణపవరం, పెప్పరే, పెట్టబాడు, ముదురుడుపాడు, తాడేపల్లిగూడెం ఒకే జత బట్టల మీద 3 సంవత్సరాలు గిన్నెట్టుకుని అడుక్కున్నాను నేను. ఒక రోజున తాడేపల్లిగూడెంలో ఆ రాత్రి ఎవ్వరు అన్నం పెట్టకపోతే ఆకలి తట్టుకోలేక తాడేపల్లిగూడెంలో హోటల్ ఉందా, దాని పేరు వస్తలేదు, ఆ హోటల్ కాడికి వెళ్ళి ఓనర్ గారికి నమస్కారం చేసి, అయ్యా కొంచెం అన్నం ఉంటే పెడతారా అన్నాను. నీకు కావలసిన అన్నం పెడతాం, ఒక 5 రూపాయలు అన్నాడు. అయ్యా నేను అడుక్కున్నవాడిని అండి, నా దగ్గర డబ్బులు లేవన్నాను. లేకపోతే పెట్టనని లోపల ఉన్నవాడు బయటికి ఇంటేశారు. నన్ను వెళ్ళకుండా అక్కడే నుంచుని దారిలో భోజనానికి వెళ్ళేవాళ్ళని చేయి చాచి, బాబు 1 రూపాయి ఉండయా, అన్నం కొనుక్కుంటున్నాయా, ఆకలి అయిపోతుందయ్యా, బాబు మీకు దండం పెడతానయ్యా, 1 రూపాయి ఉండయా అని ఎంతమందిని అడిగాను. ఆ రాత్రి ఎవ్వరు 1 రూపాయి ఇవ్వలేదండి.
10 గంటలు కొట్లన్నీ కట్టేయాలంట. మొత్తం వాటర్లతో పాటు కొట్లన్నీ 10ంటికి కట్టేశారు, రాత్రి 10ంటికి కట్టేశారు. అన్నం లేదు, ఏమీ లేదు, ఆకలి అయిపోతుంది, ఏం చేయాలో తెలియలేదు, కాళ్ళు చేతులు లాగేతనే. అప్పుడు ఏం చేశానంటే, వారు పడేసిన ఎంగులాకులు ఉన్నాయమ్మా, ఆ ఎంగులాకులో మెతుకులు ఎరుగులు తిన్నాను నేను. ఎన్ని ఎంగులాకులు మెతుకులు ఎరుగులు తిన్నానో ఆకలి తీరలేదు. అప్పుడు అనుకున్నాను, నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, నాకెవరున్నారని బ్రతకాలి. ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది. చచ్చిపోతే ఈ ఆకలి ఉండదని నడుచుకుంటా అక్కడ బిజ్జి ఉందండి, బిజ్జి పైకి ఎక్కేస్తున్నాను చచ్చిపోతాకి. ఈలోగా చేపురోలు, పశ్చిమ గోదావరి జిల్లా చేపురోలు యోబు గారు, పాస్టర్ గారు అంటే నాకు తెలీదు, ఆయన వచ్చి నన్ను చూసి కారు దిగి గబగబ నన్ను లాగేసి కారులోకి తీసుకెళ్ళారు. ఎవరు అబ్బాయి అన్నారు, పలానా అబ్బాయినండి. ఈ అర్ధరాత్రి ఏంటి అన్న, చచ్చిపోదామని. ఆకలి తట్టుకోలేకండి 3 సంవత్సరాల నుంచి గిన్నెట్టుకుని అడుక్కుంటున్నానండి. ఈ రాత్రి ఎవరు అన్నం పెట్టలేదండి. అమ్మ, నాన్న, చెల్లి చనిపోయారు. నా బంధువులందరూ నన్ను ఇంట్లో నుంచి గెంటేశారండి. 3 సంవత్సరాల నుంచి అడుక్కుంటున్నాను అయ్యారు అని చెప్పాను. అప్పుడు ఆయన అన్నారు, నీకెవరున్నా ఎవరు లేకపోయినా నీకు యేసయ్య ఉన్నాడు, రాని నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడు ఆయన. ఎవరు వచ్చారు నా దగ్గరికి? అమ్మా, యేసయ్య వచ్చాడురా. ఎవరి రూపంలో? దేవుని సేవకుడి రూపంలో వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతకాలం అలా అయిన తర్వాత నన్ను ఎవరైతే గెంటేశారో, నన్ను ఎవరైతే తోసేశారో వాళ్ళందరూ ఇప్పుడు నా దగ్గరే ఉన్నారమ్మా. వాళ్ళందరూ నా దగ్గరే ఉన్నారు ఇప్పుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో నిజంగా అమ్మ లేకపోతాం, చెల్లి లేకపోతాం, నాన్న లేకపోతాం చాలా దుష్టార్గం నాకు. అయినా సరే దేవుడు నన్ను చెప్పండి విడిచిపెట్టలే. చిన్న కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి.